నమ్ముతూ ఉన్నా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు ఇచ్చిన ఒక మంచి సమయానికి వచ్చున్నాం. ఒకసారి మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రకటన గ్రంథం తెరుద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకును మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ప్రైజ్ ది లార్డ్. అలాగే 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న. ఆమేన్. అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ పూట. 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 7. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనపడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వాని వెంబడించెను. ఖడ్గం వల్లను, కరువు వల్లను, మరణం వల్లను, భూమిలో నుండి క్రూర మృగం వల్లను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడెను. అప్పుడు నేను చూడగా 4వ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 30. మనకందరికి బాగా వచ్చింది, రెగ్యులర్గా మనం మాట్లాడుకునేది. ఎఫ్సి 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, ఈ యొక్క ఉదయకాల సమయానికి మరొకసారి ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చి ఉన్నావు. దాన్ని బట్టి నీకు వందనస్తుమైనా ప్రభు. నేను స్తుతించి మహిమపరిచి గణపరిచుండగా మా ఆరాధనలు ఇప్పటివరకు మాకు తోడుగా ఉన్నా ప్రభు. మీ రంగం మీదకి రావాల్సిన సమయం ఆసన్నమైనది. మా హృదయాలను తెరవమని ప్రాధేయపడుతున్నాం. మా హృదయాలు నీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మా శిరస్సులు వంచి మా హృదయాల నుంచి ప్రార్థిస్తున్నాము. మా హృదయాలను సంధించండి. మాలో భిన్నమైన ఉంటే తీసివేయండి ప్రభు. నీ చిత్తానికి లోబడి అడుగులు ముందుకేయటానికి మాకు కావాల్సిన సమస్తం దయచేయమని, మేమున్న స్థితి మేమున్న కాలం మాకు తెలియచేయమని, నీ యొక్క ఆత్మని గుర్తెరిగి దానికి అనుగుణంగా మేము నడుచుకుంటూ మాకు సహాయం దయచేయమని ఉదయకాల సమయంలో మా హృదయాలను పూర్తిగా నీకు సమర్పించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మనం మాట్లాడుకుందాం. మరి ఈ దినము మనం ఏమై ఉన్నామో, దేవుడు మనల్ని ఎందుకు ఇక్కడ పెట్టున్నాడో మనకు అది తెలియాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఈరోజు మనము చర్చికి వస్తున్నాం, వెళ్తున్నాం, బైబిల్ తెరుస్తున్నాం, చదువుతున్నాం, ఏదో ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తాం, సమస్య వస్తే ప్రార్థన చేద్దాం, సమస్య వస్తే చర్చికి వెళ్దాం అనే ఈ దీనిలో ఉన్నాం మనం. అయితే దీన్ని మించింది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. దీన్ని మించింది దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అది నువ్వు ఒక క్రైస్తవుడు అని నీకు తెలిసినప్పుడు దేవుడు నీకు ఇచ్చింది నువ్వు గుర్తించగలుగుతావు. మరి ఈ పూట మరి దేవుని చిత్తమైతే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కాలం కొరకు దేవుడు నీకు ఇచ్చిన అభిషేకం ఏంటో నీకు తెలుసా? దేవుడు మనం బాప్టిజం పొందినప్పుడు మనందరూ ఒక మాట అడుగుతాం, పాస్టర్ గారు నా పేరు మార్చండి. ఎందుకు అడిగారు? పేరు మార్చడం ఎందుకు అడిగారు? చాలా చోట్ల మనం బాప్టిజం తీసుకోగానే పాస్టర్ గారు మన పేర్లు మారుస్తారు. ఎందుకు మారుస్తున్నట్టు? ఇంతకుముందు ఉన్న పేరు కింద నువ్వు ఎలాగ జీవించావో దాన్ని చంపేసి, దాన్ని పాతిపెట్టి, దాన్ని సమాధి చేసి ఇక్కడి నుంచి నువ్వు కొత్తగా బతుకని. బాప్టిజం అంటే అదే కదా. బాప్టిజం అంటే ముంచుట, నీళ్ళలో పూర్తిగా ముంచితే బాప్టిజము. ఆ బాప్టిజం నువ్వు తీసుకున్నాక నీ పాత జీవితం మొత్తం సమాధి అయిపోయింది. ఇప్పుడు కొత్త జన్మ, కొత్త జీవి, కొత్త సృష్టి, కొత్త ఆత్మ, కొత్త బలము, కొత్త శక్తి, కొత్త హృదయము, ఇవన్నీ దేవుని నూతనపరుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మన జీవితం ఎలా ఉండాలి? పూర్తిగా నూతనంగా ఉండాలి. అలా పూర్తిగా నూతనంగా ఉంటే అప్పుడు నీకు పేరు ఉంది, క్రైస్తవుడు. అప్పుడు దాకా మనం పేర్లు మార్చుకున్నా, పుస్తకాలు మార్చుకున్నా, ఇంటి పేర్లు మార్చుకున్నా, ఎన్ని పెట్టుకున్నా మనం మారలా. మారింది ఎప్పుడు? హృదయం మారినప్పుడు. నీ హృదయం ఎప్పుడు మారిందంటే క్రీస్తు లోపలికి రావాలి. క్రీస్తు లోపలికి ఎప్పుడు వస్తాడు? విన్న వాక్యం లోపల చేర్చుకోవాలి. లోపల చేర్చుకోవాలంటే వాక్యాన్ని ముందు వినాలా.
వినాలంటే లోబడాలి. ఇవేమీ చేయకుండా దేవుడు లోపలికి రాడు. దేవుడు లోపలికి రావాలంటే ముందు నేను లోబడాలి, ఆ తర్వాత చెప్పిన వాక్యాన్ని కట్టుబడాలి, అది ఎలాగున్నా ఉన్న వాక్యం ఉన్నలాగా తీసుకోవాలి. ఆ తర్వాత నేను మారాలని నిర్ణయం తీసుకొని ఆ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇదంతా ఒక క్రమమై ఉన్నది, ఒక ప్రాసెస్ అయి ఉన్నది మొత్తం. అది ఒక పూటలోనో, ఒక గంటలోనో, ఒక నిమిషంలోనో జరిగిపోయే ప్రక్రియ కాదు. దేవుడును నిరంతరం వెంబడిస్తూ ఉన్నప్పుడు ఒకే రకమైన విశ్వాసంతో నువ్వు కలిగి ఉన్న విశ్వాసం బట్టి దేవుడు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి, నీ బలహీనతలు ఎత్తిపట్టడానికి దేవుడు నీకు ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని గర్వం మనకు వద్దండి. ఇంకా దీనత్వం రావాలి, ఇంకా తగ్గింపు రావాలా, ఇంకా లోబడేది రావాలి. అయితే ఈరోజు మనకి వాక్యం ఎక్కువైనది, వినటం ఎక్కువైనది, చర్చిలు ఎక్కువైనాయి, యూట్యూబ్లు ఎక్కువైనాయి, పాస్టర్లు ఎక్కువైనాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎవరేం చెప్పినా కూడా నాకు తెలుసులే, ఇది నాకు తెలియందా, మేము ఎప్పుడో విన్నాములే. నువ్వు ఎప్పుడో విన్నా ఇప్పుడు దాకా ఎందుకు మారలా? నీకు ఎంతో తెలుసు కదా, ఎందుకు మారలా? అంటే ఈరోజు మన స్థితి ఏంటంటే నాకు తెలుసు అని చెప్పుకునే చోట ఆగిపోయి ఉన్నాం, జీవించే దగ్గరికి ఇంకా రాలా. అది ఎప్పుడు వస్తుందంటే దేవుడు ఒక ఎన్నికలో నీవు ఉన్నావు అన్న సంగతి నీకు తెలిసాక అప్పుడు నువ్వు జీవించడం ప్రారంభిస్తావు. గట్టిగా చెప్దామా ఒకసారి? ఎప్పుడు ప్రారంభిస్తాం? దేవుడు ఒక ఎన్నికలో నేను ఉన్నాను అన్న సంగతి నాకు తెలిసాక నేను జీవించడం బిగిన్ చేస్తా. అంటే అంతకుముందు నాకేంటి, నాకు ఆ సంగతి తెలియలా. అంటే ఎంతకాలం వెళ్ళిన చర్చి, ఎంతకాలం చేసిన ప్రార్థన, ఎంతకాలం చేసిన పరిచర్య అంతా ఉపయోగం లేదు. ఎందుకంటే నేను ఎవరో నేను తెలియకుండా ఏం పని చేయగలుగుతా? నేను క్రీస్తు కావాలి, ఎందుకు కావాలి, అసలు దేవుడికి నేను ఏం అవసరం ఉన్నాను అన్న సంగతి నాకు తెలియాల. దేవుడికి కావాల్సింది మొట్టమొదటిగా చెప్పనా, నీ హృదయం అయితే, రెండోది నీ శరీరం. ఈ రెండు దేవుడికి కావాలా. ఎందుకని? నీ హృదయం ఆయనకి ఇచ్చినా నీ నోరు పని చేయక, నీ శరీరం పని చేయక, నువ్వు ఆయన ఆరాధించక, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయకపోతే ప్రయోజనం ఏమున్నది? నువ్వు ఆయన గణపరచాలంటే ఈ శరీర దేవుడికి ఇచ్చాడు. ఆమేన్. నీ బలమైన ఆయన ఒక బలమైన ఆత్మ నీకు ఇచ్చి, నీ బలహీనమైన హృదయాన్ని ఆయన స్వాధీనం తీసుకొని, ఈ బలహీనంగా ఉన్న రక్తమాంసం యొక్క శరీరాన్ని ఆయనకి నువ్వు అప్పగించినప్పుడు అప్పుడు దేవుడు నీ లోపలికి వచ్చి నీ హృదయంలో నిలబడి అక్కడి నుంచి నడిపించి ఈ శరీరంతో ఘనమైన కార్యం జరిగించి ఆయన మహింపరుచుకొని నిన్ను పరలోకాన్ని తీసుకుని పోతాడు. ఇదంతా దేవుడు ఒక ప్రక్రియ ఉన్నది. ఈ ప్రక్రియలో నేను ఒక భాగమై ఉన్నా. ఎటువంటి భాగమై ఉన్నానంటే భూమి మీద ఈ కాలంలో జీవించే అందరికన్నా నేను ఒక ప్రత్యేకమైన భాగమై ఉన్నా. ఎందుకండి దేవుడు ఒక ఎన్నికలో ఉన్నవారంతా భూమి మీద ప్రత్యేకమైన వాళ్ళే. ఈ నేను ప్రత్యేకమైన వాడిని అన్న సంగతి నాకు తెలిసిన తర్వాత నేను ఇంకొక వ్యక్తిలాగా ఉండలేను కదా. నేను చేస్తాను తప్పని తెలిసాక ఎలాగ ఉండగలను? అలాగుండేవాళ్ళు, నేను చేసిన తప్పు అయినా ఇలాగే ఉంటాననేవాడు దేవుని సంబంధ? చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు అంతకుముందు సౌలుగా ఉండి మారాక ఆయన ఏమంటున్నాడు? ఇంతకుముందు నేను దోషకుణ్ణి, ఇంతకుముందు నేను హింసకుణ్ణి, హింస పెట్టాను సంఘాన్ని, ఎన్ని బాధలు పెట్టాను ఎప్పుడు అంటున్నాడు? మారిన తర్వాత. అంటే తన స్థానం తనకు తెలిసిన తర్వాత, తనెవరో గుర్తెరిగిన తర్వాత, పాత జీవితం ఒక రోత, నాకు ఆ జీవితం వద్దు, నేను దాని నుంచి బయటకు వచ్చాను, ఇప్పుడు నేను కాదు, నేను చనిపోయి ఉన్నా, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు పౌలు మారాడు అంటానికి రుజువు ఏంటంటే జీవించేది నేను కాదు, మీరు ఏం పరీక్ష చేస్తారో చేసుకోండి, నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే క్రీస్తు మృతులకు దేవుడు కాదు, నీ లోపల జీవించే దేవుడై ఉన్నాడు. నువ్వు లోపడినప్పుడు, నువ్వు కట్టుబడినప్పుడు, నువ్వు ఆయన వెనకాల నడిచినప్పుడు, ఆయన లోపలికి ఆహ్వానించినప్పుడు, నీ హృదయము, నీ జీవితము, నీ ఆలోచనలు సమస్తం ఆయనకి అప్పచెప్పినప్పుడు ఆయన లోపలికి వచ్చి నీలో నివసించే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను మార్చి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకు ఒక బోర్డు దగ్గర ఇచ్చి క్రైస్తవుని బోర్డు దగ్గర ఇచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన నీ దగ్గరికి వచ్చి నిన్ను మార్చిన తర్వాత నీలోనే నివాసం ఉండే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ఆత్మ నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క సింహాసనం హృదయం మధ్యలో ఉంచి అక్కడి నుంచే నేను నడిపించే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక పూటకో ఒక గంటకో వచ్చే దేవుడు కాదు. ఆయన కేవలం డిసెంబర్ 25కి వచ్చి వెళ్ళిపోయే దేవుడు కాదు. నువ్వు బతికినంత కాలము నీ లోపలే ఉండి నిన్ను ఆయన ఉన్న చోటికి తీసుకెళ్ళేంత వరకు నేను విడువను, ఎడబాయనని చెప్పిన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడిని ఈరోజు ఈ పూట మనం కలిగి ఉన్నాం. అటువంటి దేవుడిని మనం కలిగి ఉండటానికి దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఆయన కలిగి ఉన్నదాన్ని మనకిచ్చాడు. ఆయన వాక్యం అయి ఉన్నాడు, మనకి వాక్యం ఇచ్చాడు. ఆయన ఆత్మ అయి ఉన్నాడు, మనకి ఆత్మ ఇచ్చాడు. ఈరోజు మనం ఆయన ఆరాధన చేయమంటాం దేంతో? నిజంగా మనం చేస్తున్నామా?
నిజంగా మనం చేస్తున్నామాట. చేస్తే గోడలు నిలబడవు, పైన రేకులు నిలబడవు. ఎగిరి పడాలి ఎటు పోయి, కనీసం అంకమ్మ దగ్గర బ్రిడ్జి అవతల పడాలి మనం ఆరాధన చేస్తే. అవునా? జైలు ఎంతమంది చేస్తే ఆరాధన ఏమైనాయి? సంఖ్యలు తెగిని, గోడలు పగిలిపోయినాయి. మరి మనం చేస్తే, మనం చప్పట్లు కొడితే దోమ కూడా అటు ఇటు ఆడుకుంటూ పోతుంది గాలి తగిలినట్టుగా. నేను చచ్చిపోద్దామని కొడతాం కదా మనం, అంతేనే కదా? ఎట్లా ఉండాలి ఆరాధన అంటే? నీ స్వరం ఎంత ఇచ్చాడో అంతతో పాడే పాట, అది ఆరాధన అంటే. అటువంటి ఆరాధన నాకు కావాలి. అటువంటి ఆరాధన దేవుడు ఉంటాడు. అటువంటి ఆరాధన చేస్తా ఉంటే దెయ్యాలు పారిపోతాయి. ఆమేన్. ఆయన అంటున్నాడు, అట్లాంటి ఆరాధన, అట్లాంటి ఆత్మ మన మధ్యలోకి రావాలి. నేను ఒకటే అంటాను, మీరు పాట పాడుతునేటప్పుడు అసలు ఎవడు కళ్ళు తెరవకండి. పాడేవాళ్ళు కానీ, స్వరం కలిపేవాళ్ళు కానీ కళ్ళు తెరవకండి. ఏ ఒక్కడు చేతులు కాముగా ఉండకూడదు, ఏ ఒక్కడు నోరు కాముగా ఉండకూడదు. ఒక క్రైస్తవుల పాటల్లో ఉన్న ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, ఆశ్చర్యమైన గొప్ప ఘనమైన సంగతి ఏంటంటే, ప్రతి లేని 2 సార్లు పడతారు. ప్రతి లేని 2 సార్లు పడతారు. నాకు పాట రాదంటానికి కూడా లేదు. ముందు పాడిన లైన్ నేను మళ్ళీ పాడు నువ్వు అంతే. 14 లైన్లు ఉంటాయి పాట. చెప్పా కదా ఎప్పుడు మీకు, 14 లైన్ల కన్నా మన పాటలు ఉండవు. అంటే వారానికి 7 రోజులు, రోజుకి 2 లైన్లు నేర్చుకుని వారానికి ఒక పాట వస్తుంది. అంతేనా? నెలకి ఎన్ని వారాలు? సంవత్సరానికి ఎన్ని వారాలు? 52. అంటే నీకు ఎన్ని పాటలు రావాలి సంవత్సరానికి? ఒక 10 ఏళ్ళు విశ్వాసం అయితే నీకు ఎన్ని పాటలు రావాలా? 520 పాటలు రావాలి. మనకి ఎన్ని వచ్చు? మనం సీనియర్ అంటున్నాం కానీ మన జీవితంలో సీనియారిటీ రావట్లా. ఈరోజు నేను అది ఆశపడుతున్నా. అది మన దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, నేను ఇంత సీనియర్ అనే దానికన్నా నాలాగా నువ్వు కూడా జీవించు చర్చిలో అంటే అంత బాగుంటుంది. నాలాగా నువ్వు కూడా పని చేయి చర్చికొచ్చి అంటే అంత బాగుంటుంది. నాలాగా బయటికి వెళ్ళి పరిచయం చేయి అంటే అంత బాగుంటుంది. బాగుంటుందా లేదా? అలాగుంటే సంఘం అంతా ఎలాగుంటుందో తెలుసా? ఒకే ఆత్మలో ఉంటాం. ఎప్పుడైతే మనం ఒకే ఆత్మలో ఉన్నావో అప్పుడు దేవుడు యొక్క శక్తిని మనం పొందుకోగలం. అప్పుడు దేవుడు యొక్క కార్యాలు నువ్వు ఎదురు చూడక్కర్లా, కార్యాలు వెనకాల వస్తూ ఉంటాయి. దేవుడి సంగతులు మన మధ్యలో తిరుగుతూ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఈరోజు దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడేది ఏంటంటే, ఈ అంత్యకాలంలో జీవిస్తున్నావు, ఈ కాలం యొక్క ముగింపులో నువ్వు వచ్చి జీవిస్తున్నావు. ఈ కాలంలో నీవు జీవిస్తూ ఉండగా దేవుడు నీకు ఒక అభిషేకం ఇచ్చాడు. ఆ అభిషేకం ఇచ్చిన సంగతి నీకు తెలుసా? ఇది మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకీ ఎటువంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చాడు? అభిషేకం ఇచ్చాడు అంటున్నాం, అంత్యకాలం అంటున్నాం, చివరి కాలం అంటున్నాం, కొత్త కాలం అంటున్నాం, వధువు కాలం అంటున్నాం, శరీరాలు మార్పు చెందే కాలం అంటున్నాం, మేఘాల్లోకి వెళ్ళి కలిసే కాలం అంటున్నాం, పైకి వెళ్ళిపోయే కాలం అంటున్నాం, దీన్ని విడిచిపెట్టే కాలం అంటున్నాం. ఎన్నో పేర్లు చెప్తున్నాం దీనికి. సరే, ఇన్ని పేర్లు చెప్పిన ఒక మాట అంటున్నా, ఇవన్నీ పేర్లన్నీ కరెక్టే. అయితే మనం ఈ కాలానికి తగినట్టుగా జీవిస్తున్నామా? ఈరోజు ఏ చర్చికి వెళ్తే చెప్పట్లే అంత్యకాలం అని, అందరం అంత్యకాలం అంటున్నాడు. అంత్యకాలం అంటే ఏంటి అసలు? యేసుక్రీస్తు రాకడ కన్నా ముందున్న కాలం. ఆయన వస్తే అంత్యకాలం అయిపోయినట్టు. ఆయన వచ్చాక అంత్యకాలం అని చెప్పడానికి వీలేదు. మళ్ళీ ఆయన వచ్చేసాడు అన్నవాళ్ళు కూడా అంత్యకాలం అంటున్నారు, ఆయన రావాలన్నాడు కూడా అంత్యకాలం అంటున్నారు. ఇదేం కాలం మరి? సరే, వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ కాలం యొక్క ముగింపులో మనం ఉన్నాం కాబట్టి, ఆయన రాకడ కన్నా ముందు కాలంలో మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆయన రావటానికన్నా ముందు ఆయన మనం ఏం చేయమని చెప్పాడో మనం చేస్తే, ఆయన వచ్చినప్పుడు మనం శ్రమంలోకి ఆయన తప్పిపోకుండా ఆయనతో పాటు పైకి వెళ్ళేవాళ్ళం అయ్యట్టు. దాని కొరకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆయనతో పాటు ఎత్తబట్టడానికి కావాల్సిన అర్హత పొందుకోవటానికి, పొందుకున్న వారిని పైకి తీసుకుపోవటానికి ఆయన ముందుగా, ఆయన రాకడ కన్నా ముందుగా మనకి ఆయన ఒక ఆత్మను పంపించాడు. ఆ ఆత్మను పొందుకున్న వారే అభిషేకించబడిన వారు అయి ఉంటారు. ఏమైనా వచ్చింది మాట, ఏ మ్యాన్ దట్స్ బోర్న్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సన్ ఆఫ్ ఎ గాడ్. సన్ ఆఫ్ గాడ్. ఒక తిరిగి జన్మించిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, అలా తిరిగి జన్మించిన వ్యక్తి దేవుడి కుమారుడై ఉన్నాడు. అవునా? రోమాపత్రిక ఏం చెప్తున్నది? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు. కుమారులు అంటే కుమార్తెలు కూడా అని అర్థం. అక్కడ అందరూ అని ఆయన పిల్లలు అని అర్థం. మరి ఎందరైతే దేవుడు ఆత్మచేత నడిపించబడుదురో అంటే, దేవుడు ఆత్మ కాకుండా నడిపించేది కూడా ఉన్నదా? ఖచ్చితంగా ఉన్నది. మరి దేవుడు ఆ మాట అపొస్తలుడైన పౌలులోంచి ప్రేరేపించి ఆత్మచేత రాయించాడంటే అర్థము, దేవుడు ఒక ఆత్మ కాక వేరొక ఆత్మ కింద కూడా నడిచేవాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు ఒక ఆత్మ అభిషేకం కింద కాకుండా వేరొక ఆత్మ అభిషేకం కింద కూడా భూమి మీద ప్రజలు ఉన్నారు. ఇప్పుడు మనము దేవుడు ఒక ఆత్మ కింద ఉన్న ప్రజలుగా ఉన్నామా? దేవుడు ఒక ఆత్మ కాకుండా వేరొక ఆత్మ అనగా దురాత్మ కింద ఉన్న అభిషేకం కింద ఉన్న వారమై ఉన్నామా?
ఇది ఎలా తెలుస్తుందంటే మన జీవితంలో మనం మాట్లాడే మాట, మన జీవితంలో మనం జీవించే జీవితము, మనము చేసే ప్రార్థన, మనము కలిగి ఉన్న సమర్పణ, మనము కలిగి ఉన్న లోబడే గుణము, మనము కలిగి ఉన్న ప్రేమ, ఇవన్నీ కూడా మనం ఏ ఆత్మ కింద ఉన్నామో తెలియజేస్తారు. ఏమా నిజమైన మాట. రెండోది, హీ హాస్ టు హ్యావ్ ది నేచర్ ఆఫ్ గాడ్. అంటే నిజంగా దేవుడు యొక్క సంబంధం అయి ఉండి, దేవుడి యొక్క కుమారుడే కానీ అయి ఉంటే అతడు దేవుడు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఏంటన్నది? ఎందుకని మనం దేవుని కుమారం అయితే మనం ఏం స్వభావం కలిగి ఉంటాం? గట్టిగా చెప్పండి. అంతేనా? ఇప్పుడు మనలో ఎవరి పోలికలు ఉంటాయి? సరే, భూ సంబంధంగా ఒక మాట మాట్లాడుకుందాం కాసేపు. మనలో ఎవరి పోలికలు ఉంటాయి? అవునా? మనం చాలాసార్లు ఒక మాట చెప్తాం. ఏం మాట అంటే, కొంతమంది పిల్లలను చూసినప్పుడు అచ్చు వీళ్ళ నాన్నలాగే ఉన్నాడంట. సరే, ఎవరు ఎందుకు మన మధ్యలో జాయ్ ఉన్నాడు, ఎవరిలాగా ఉంటాడు చెప్పండి? ఎవరిలాగా ఉంటాడు? నిజమా కాదా? ఆకులను చూస్తే ఎవరిలాగా అనిపిస్తారు మీకు? సేమ్. ఇంకో మాట, సేమ్ స్టాంప్ అండి వీళ్ళు అంటాం అనమా. అవునా? అంటే ఇప్పుడు మనము దేవుని కుమారులు అయితే మరి మనం ఎలాగ ఉండాలి? ఎప్పుడంటారు? మీరు కొన్నిసార్లు గమనించండి, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగ నడిచారో సేమ్ వీళ్ళు కూడా అలాగే నడుస్తూ ఉంటాం. వెనక నేను చూస్తే ఇద్దరు ఒకేలా నడుస్తూ ఉంటారు. అప్పుడేమంటారు? వాళ్ళ నాన్న ఎలా నడుస్తున్నాడో వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అలాగే నడుస్తున్నారు. చూసినప్పుడు మనం సంతోషపడతాం మిగతా వాళ్ళు. రైట్. మరి ఇప్పుడు దేవుళ్ళలాగా మనం కూడా నడిస్తే మనం ఎవరు దేవుడు సంతోషపడతారు, దూతలు సంతోషపడతారు. కారణం ఏంటంటే మనం ఇక్కడ చేసేవన్నీ దేవుడు అక్కడ గమనిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఇచ్చే మాట దేవుడు అక్కడ వింటున్నాడు. ఇక్కడ మనం చేసే పని దేవుడు అక్కడ చూస్తున్నాడు. కాబట్టి మనం చెప్పే ప్రతిదీ, చేసే ప్రతిదీ కూడా దేవుడి దగ్గర ఆయన ఒక లెక్కలో రాయబడి ఉంటుంది. అయితే నిజంగా మనం ఆయన అనుసరించి నడిచిన ప్రతిసారి పరలోకంలో పండగ వాతావరణమే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో సంగతి, హీ హ్యాస్ టు బి లైక్ గాడ్. నిజంగా దేవుడు కుమారుడు అయ్యి ఉండే, దేవుడు యొక్క స్వభావాన్ని కలిగి ఉండి దేవుని వలె ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దేవుడు కుమారుడు ప్రార్థన ఎలాగ చేస్తాడు? ఒక దేవుడు ఒక కుమారుడు తన కుటుంబాన్ని ఎలాగ నడుపుతాడు? ఒక దేవుని కుమారుడు ఇతరులను ఎలాగ ప్రేమిస్తాడు? ఇప్పుడు మనం దేవుని వలె, దేవుని యొక్క స్వభావము, ఆయన యొక్క గుణలక్షణము, ఆయన యొక్క ఆత్మ కలిగి ఉన్న వ్యక్తులమైతే మనము ఎలాగ నడుస్తామంటే ఇతరులకే మాదిరికరంగా ఉంటాం. అవునా? అయితే ఇక్కడ ఒక సంగతి మీకు జ్ఞాపం చేయాలా. మరి అంతా మనం దేవుడి యొక్క ఆత్మ కలిగి దేవుడి కింద నడుస్తూ ఉంటే మరి అపవాదికి వాడు చేయాల్సిన పని ఏంటి? ఇక్కడ మనము సరిగా ఉండనీయకుండా, నిన్ను దేవుళ్ళు ఎదగనీయకుండా, నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండనీయకుండా, నువ్వు సమాధానంగా ఉండకుండా, నీకు నెమ్మది లేకుండా, నువ్వు ఒక మంచి సాక్ష్యం కలిగి లేకుండా చేయటమే వాడి పని. వాడు చేస్తున్నాడు. దేవుడి పని దేవుడు చేస్తున్నాడు. ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం. మన మీద ఇద్దరు పని చేస్తారు. చేస్తానోనా? నిజమే నేను చెప్పేది? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను ఎవరో నాకు తెలిస్తే దేవుడు వైపు తిరుగుతా, నేను ఎవరో నాకు తెలియపోయి ఇద్దరు వైపు తిరుగుతాను. ఒకసారి ఇటు, ఒకసారి అటు. ఆదివారం ఏమో చర్చికి, చెప్పండి, ఎటు తిరుగుతున్నాం ఇప్పుడు? అంటే మనకు ఒక స్థిరత్వం లేదు. ఎందుకు స్థిరత్వం లేదంటే అపవాది మన మీద పని చేస్తున్నాడు. అయితే ఇంకో సంగతి మీకు చెప్పాలా, అపవాదిని దేవుడు మన జీవితాల్లో ఎక్కువసేపు పని చేయనీయడు. ఆమె చెప్పగలరు? ఎవరు చెప్పేవాళ్ళు రాలేదు? ఎవరు ఈ పూట? అందరూ నోళ్ళు తెచ్చారా? తెస్తే ఆమెను కూడా తెచ్చే ఉంటారు. దేవుడు మన జీవితంలో అపవాది పని చేయటాన్ని ఒప్పుకుంటాడా? అయితే దేవుడు చూస్తాడు, నిజంగా నువ్వు తిరుగుతావా దేవుడు వైపు, లేదా ఆయన తెప్పాలా? మనము మర్యాద కలిగిన వ్యక్తులమైతే మనం తిరగాలి ఆయన వైపు. కనుక మనకి మర్యాద ఉన్నవాళ్ళం మనం. చెప్పండి, ఎందుకు అమ్మాటి ఎందుకు? ఏదో సామెత ఉంది, చల్లకొచ్చి ఎందుకంట దాయటం. ఇక్కడ చెప్పండి, మనం మంచోళ్ళమా? కాదు. మీ సంగతి అది, మీరు బాధపడతారేమో, నేనైతే కాదు. రైట్. ఇప్పుడు నేను మంచోడినే కాదు నాకు తెలిసాక ఏం చేయాలా? నేను ఆయన వైపు తిరిగితే మంచోడిని అవుతా, తిరగలేదే ఇలాగే ఉంటాయి ఎప్పటికీ. కాబట్టి ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే, మనల్ని ఇటువంటి సాక్ష్యం కలిగి ఉండిపోవడం ఇష్టం లేదు. అందుకని ఆయన తన ఆత్మని మనకిచ్చున్నాడు.
అందుకని తన వాక్యాన్ని మనకి ఇచ్చున్నాడు, అందుకని తన రక్తాన్ని మనకి ఇచ్చున్నాడు. నువ్వు వాక్యం కిందకు వచ్చినా, ఆత్మ కిందకు వచ్చినా, రక్తం కిందకు వచ్చినా, ఈ మూడిట్లో నువ్వు దేని కిందకు వచ్చినా ఆయన యొక్క గుణలక్ష్యము నీ లోపలికి వస్తుంది. నిన్ను అది మార్చేదిగా ఉంటుంది, నిన్ను సంపూర్ణంగా మార్చుతుంది, నిన్ను పూర్తిగా నూతన సృష్టి చేయగలుగుతాడు దేవుడు. ఎప్పుడు నేను ఈ మూడిట్లో వాక్యం కిందకో, రక్తం కిందకో, ఆత్మ కిందకో రావాలి. వాక్యం కిందకు వస్తే వాక్యము నేను మారుతా, ఆత్మ కిందకు వస్తే ఆత్మ నన్ను సరి చేస్తుంది, రక్తం కిందకు వస్తే నా పాపం తీసేస్తుంది. ఏదో రకంగా దేవుని చేసిన ఏదో ఒక ఏర్పాటు కిందకి నేను వచ్చినప్పుడు నేను పూర్తిగా మారే వ్యక్తిని అయ్యుంటా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దేవుడు కుమారుడు, ఇతను దేవుడు కుమారుడా కాదా, మరి ఒక స్త్రీ ఈమె దేవుని యొక్క కుమార్తె కాదని ఎప్పుడు తెలుస్తుందంటే హీ హానర్స్ గాడ్. దేవుని కుమారులైనా కుమార్తెలైనా చేసే పని ఏంటంటే దేవుణ్ణి గౌరవిస్తారు. కొంచెం గట్టిగా చెప్దామా? గట్టిగా చెప్పండి. నేను తర్వాత మీతో చెప్పించాలనుకోండి, అందుకే చెప్పమని గట్టిగా. దేవుని కుమారులు కుమార్తెలు ఆదివారం చర్చి మానేస్తారా? చెప్పట్లేదు గట్టిగా. ఎందుకని? దేవుణ్ణి వారు గౌరవించాలి కదా, దేవుని చెప్పిన మాట వారు గౌరవించాలి. విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధముగా సమాజముగా కూడుకోవాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదండి. నువ్వు శనివారం నుంచి సోమవారం దాకా 6 రోజులు కూడుకున్న సంబంధం లేదు. ఆయన చెప్పిన రోజు నువ్వు కూడుకోవాల్సిందే. నువ్వు ఎన్ని రోజులు కూడుకోవాలి లెక్క కాదు. నేను 7 రోజులు ప్రసంగం చేస్తా అని ఆదివారం చేయనంటే ఎట్టగా అవుతుంది? ఆయన ఏం చెప్పాడో మనం అది చేయాలా. నేను రోజు వాక్యం వింటానండి, పాలు కాదు యూట్యూబ్లో, నేను ఆదివారం చర్చికి పోనంటే నేను చెప్పనా? కోపపడ్డా నువ్వు విశ్వాసమే కాదు, అసలు పాలుగారు ఎవడంట. దేవుడు ఏం చెప్పాడో ముందు ఆ పని చేయాలి నువ్వు. కాబట్టి ఈరోజు నీవైనా నేనేం చేయాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి గౌరవించాలి, ఆయన స్థానంలో ఆయన మనం పెట్టాలి. మన జీవితాల్లో ఎక్కువ మనం ఎందుకు ఫెయిల్ అవుతామంటే కారణం ఒకటే, దేవుణ్ణి మనం ముందు పెట్టక. ఎక్కడ ఫెయిల్ అయ్యాం? మనం దేవుణ్ణి ఎప్పుడు పెడతామంటే మనం ఒక పని చేసేసి ఫెయిల్ అయ్యాక అప్పుడు దేవుణ్ణి తెచ్చి పెడతాం అక్కడ, అంతేనా? ఇప్పుడు మనము ఫెయిల్ అయ్యాక దేవుణ్ణి తెస్తాం. నేను అంటున్నా, నువ్వు ఫెయిల్ కావద్దంటే దేవుణ్ణి ముందు తెచ్చేసుకోరాదా? ఎందుకు మన జీవితాలు ఫెయిల్ అయినాయి? కుటుంబాలు ఎందుకు ఫెయిల్ అయినాయి? ఆర్థికంగా ఎందుకు ఫెయిల్ అవుతున్నాం? నిర్ణయాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నామంటే మనం ఫెయిల్ అయిన ప్రతి చోట మనం దేవుని దాటి వెళ్ళిపోయాం. ఈరోజు మన దేవుడు ఎందుకు ప్రేమించి ఇంతగా మనకు తోడుగా ఉన్నాడంటే నిన్ను వెనకకి తీసుకొచ్చి నిన్ను సరిచేసి నీ జీవితంలో ఆయనుడి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనకి ఇచ్చిన మాట ఏంటంటే, నువ్వు ఆయన దాటి వెళ్ళిపోయినా, నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినా, ఆయన ఇచ్చిన మాట, నిన్ను విడువను ఎడబాయను, నేను విడిచిపెట్టను. నువ్వు వెనకబడిపోయి విడిచిపెట్టను, నువ్వు ముందు పారిపోయినా నేను వదిలిపెట్టను. నీకు నేను తోడుగా ఉంటా, నాతో పాటు నడిపిస్తా. ఇది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఆయన పేరు కొత్త నిబంధనలో ఇమ్మానుయేలు. ఏంటది? ఇమ్మానుయేలు అంటే మనకు ముందు నడిచేవాడా, వెనక నడిచేవాడా? ఇమ్మానుయేలు అంటే నాకు తోడుగా ఉన్న దేవుడు. ముందు లేడు, వెనకలేడు, నీతో పాటున్నాడు ఆయన. ఆయన నిన్ను దాటిపోలా, మనం దాటిపోయాం. మన అవసరాల కొరకు, మన తొందరపాటు దాటిపోయాం, నిర్ణయాల కొరకు దాటిపోయాం, మన యొక్క ఆవేశాల్లో ఉద్రేకాల్లో మనం అన్ని దాటిపోయాం. అయితే ఆయన ఆవేశపడి ఉద్రేకపడి ఆయన కామ్గానే ఉంటాడు. నువ్వు వెనక్కి తిరిగి మొత్తము మనం ఏం చేస్తావు? పరిగెత్తి చెప్పండి గట్టిగా చెప్పనా? ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు. ఆయాసం ఎవరికి? అదేదో ఆయనతో పాటు పోతే ఎంత బాగుండా. ఎప్పటికైనా ఏం చేద్దాం? వింటాం కానీ మీ నిర్ణయాలు మీవే కొన్నిసార్లు. అవునా? ఎంత జరిగినా ఏం జరిగినా, ఆయన కొట్టినా తిట్టినా, ఎన్నిసార్లు మోకాళ్ళు చెప్పులు పోయినా కూడా మళ్ళీ ఆ టైం రాగా నా ఉద్రేకం ఆవేశం వస్తూనే ఉంటుంది. అయితే ఒక సంగతి చెప్తా, దేవుడు క్షమిస్తున్నాడు కదా అలుసుగా తీసుకోవద్దు. డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆయన అలుసుగా తీసుకోవద్దు. ఆయన్ని గౌరవిస్తే నువ్వు ఆయన కుమారుడు అవుతావు. ఆయన స్థానంలో ఆయన పెట్టినప్పుడు ఆయన నుంచి నీ గౌరవాన్ని పొందుకునే వ్యక్తిగా ఉంటావు. See, he is part of the word of God. ఎందుకంటే దేవుడు కుమారుడు దేవుడు యొక్క వాక్యములో భాగమై ఉన్నాడు. మ్యాన్, దేవుడు యొక్క వాక్యం అంటే దేవుడే. మరి నువ్వు దేవుడిలో భాగమై అంటే నువ్వేం కలిగి ఉన్నావు? ఈరోజు ఎటువంటి అభిషేకం దేవునికి ఇచ్చారంటే దేవుని యొక్క శక్తిలో ఆయన్ని నువ్వు భాగస్తుని చేశాడు. చిన్న సంగత పెద్ద సంగత? సరే, మనం ఏం చేసి భూమి మీద మనం కష్టపడి ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల కష్టపడి ఏం చేస్తే దేవుడు ఒక శక్తిని పొందుకుంటాం? ఏం లేదు. ఏం చేసినా పొందుకోలేం. అయితే దేవుడు ఏం చేస్తారంటే ఆయన యొక్క మహాకృపను బట్టి మనకిచ్చాడు. ఈరోజు మన కృప అంటే ఉచితం. అది ఉచితంగా ఇచ్చేదానికి విలువ ఉంటుందా?
ఉండదండి. చాలాసార్లు చూడండి, తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు, పెద్దయ్యాక తల్లిదండ్రులు ఏమంటాం చెప్పండి, మీకు ఎవరికి తెలియదా? మేమోళ్ళు ఏమన్నారు, మేమోళ్ళు మీరేమన్నారు, మీ పిల్లలు మీరేమన్నారు, మొత్తం అంతా మనకు లెక్కే ఉంది. అక్కడ తప్పదు, మీరైనా నేనైనా మనం ఏమన్నామో మనం అనిపించుకోవాలా, ఆ తర్వాత వాళ్ళు అనిపించుకోవాలా. ఇది జరగాల్సిందే. ఇది ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అవునా? ఎందుకని? తల్లి ప్రేమ ఉచితం, తండ్రి ప్రేమ ఉచితం. పెద్దయ్యాక ఏమైంది? అది విలువ ఉందా దానికి? లేదు. కానీ వీళ్ళు తల్లిదండ్రులు అయ్యాక అప్పుడు అంటది, మా అమ్మ నన్ను ఎంత ప్రేమించింది, మా నాన్న ఎంత ప్రేమించాడు. ఎప్పటికీ? వాళ్ళు ఫోటోలోకి ఎక్కారు అప్పటికి. అప్పటికి మనం గుర్తొస్తుంది. నిజమండి ఇది. మీరు ఏది అలాగని తీసుకోండి. ఇప్పుడు కూడా మనకేంటి, ఆయనది ఇప్పుడు తెలియట్లా. మనం మంచం ఎక్కుతాం కదా, అప్పుడు తెలుస్తుంది ఆయన కృప ఏంటో మనకి. మంచమే లేవలేని స్థితిలో, కదలే స్థితిలో ఉంటాం కదా. ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, అప్పుడు ఆ తప్పు చేశానయ్యా, అటు పరిగెత్తాను ప్రభువా, ఇటు వదిలేశాను ప్రభువా. అప్పుడు మనము ఉపయోగం ఏంటి అంటున్నావు అప్పుడు? ఇప్పుడు కదా నువ్వు నడిచే శక్తి ఉన్నప్పుడు, పనిచేసే శక్తి ఉన్నప్పుడు, నువ్వు శరీరంలో బలం ఉన్నప్పుడు, ఇప్పుడు నువ్వు దేవుడిని ఒప్పుకొని నువ్వు దేవుడి వైపు తిరిగితే నువ్వు దేవుడి దీవెనలు పొందుకోవా, దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవా. ఆయన ఒక అభిషేకం నువ్వు కలిగి ఉన్నావే, ఈ అభిషేకం వృధా ఎందుకు కావాలి? ఆయన అంటలేదా, నువ్వు కలిగి ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్ దట్ యు హ్యావ్. నువ్వు కలిగి ఉన్న ఆత్మను దుఃఖపరచవద్దు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆత్మను కలిగి ఉన్నాం, ఆయన ఒక అభిషేకం కలిగి ఉన్నాం. ఈ అభిషేకం కింద నీవు ఉన్నప్పుడు అభిషేకం కింద ఉన్న పనులే మనం చేయాలి కదా. లోకం యొక్క అభిషేకం కింద ఉన్న పనులు మనం చేయొద్దు కదా. దాని నుంచి మనం దూరంగా ఉండాలి కదా. మనము దూరంగా ఉంచమే కాదండి, నువ్వు నిజంగా దేవుడి కుమారుడు అయితే ఇంకొకరిని నువ్వు దేవుడి వైపు నడిపించాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది ఒకటే, నీవు నడువు, నువ్వు ఇంకొకటి నడిపించు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఈరోజు మనం ఇంకా ఎటువంటి అభిషేకం కలిగి ఉన్నాం? ఇన్ దిస్ లాస్ట్ డేస్ ఆఫ్ ది బ్రైట్ టేకింగ్ ఫార్మ్, జస్ట్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ పవర్ దట్ హీ వాస్ అట్ ది బిగినింగ్. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఆత్మశక్తి కలిగి ఉన్నాడో, ఆయన బాప్తిజం పొందిన నీళ్ళ నుంచి బయటకు వచ్చినప్పుడు పైనుంచి పరిశుద్ధాత్మ పౌరపాకాల లోపలికి వచ్చిందో, ఈరోజు ఆ పౌరము లాంటి పరిశుద్ధాత్మని మేడగదిలో అగ్నిస్తంభంగా ఆయన వచ్చి కుమ్మరించి సంఘానికి మొత్తం ఇచ్చాడు. అంటే ప్రతి కుటుంబానికి ఇచ్చాడు. ఇంకా మాట్లాడితే ప్రతి వ్యక్తికి ఇచ్చున్నాడు. ఏమన్ మేడగదిలో కుటుంబంలో 10 మంది ఉన్నా దేవుడికి సంబంధం లేదు, కుటుంబంలో ఒక్కడున్న సంబంధం లేదు, అందరికి ఇచ్చాడు. అది నిజమేనా? అలాగే దేవుడు ఒక ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందైతే ఎంతమంది ఉన్నారో, కుటుంబంలో 10 మంది ఉన్నా 10 మంది, ఒక్కడుంటే ఒక్కడికి, ఆయన ఆలోచన అందరికీ కూడా దేవుడు ఆయన ఒక ఆత్మాభిషేకం ఇచ్చున్నాడు. ఏమన్ అంటే ఆయన ఆలోచన అందరూ కూడా ఆయన ఒక ఆత్మని కలిగి ఉన్నారు, ఆయన యొక్క శక్తిని కలిగి ఉన్నారు, ఆయన యొక్క బలమును కలిగి ఉన్నారు, ఆయన యొక్క వివేచన కలిగి ఉన్నారు. వారందరినీ దేవుడు ఇప్పుడు భూమి మీదకి పంపించారు. అంటే ఇప్పుడు ఈ రోజు ఉదయం కూడా మన సంఘంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా వాళ్ళలో ఉన్నారనుకుంటున్నా. ఇక్కడ గట్టిగా నిలబడితే బాగుండేది, అప్పుడు ఎక్కువ మంది ఉన్నారు అనుకునేవాడు నేను. అంతే కదా. ప్రైజ్ ది లార్డ్. సీ, he cannot be nothing else but that. అతను దేవుడు ఒక ఆలోచనలో, దేవుడు ఒక అభిషేకం కింద ఉండి అంత్యకాలంలో పుట్టిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, అతను దేవుడు కుమారుడిగా కాకుండా వేరే వాళ్ళగా ఉండలేడు. ఏంటి ఇప్పుడు అభిషేకం ఒక పని? నన్ను దేవుడు కుమారుడిగా ఉంచుతుంది, ఇది అభిషేకం ఒక పని. నేను వేరే దాంట్లో ఉంటే దేవుడు నన్ను ఉండనీయుడు. రెండోది, నేను ఉండలేను. ఇంకో సంగతి, మన వర్తమానం తరచుగా చెప్పే మాట, నువ్వు దేవుడు కుమారుడువో కుమార్తె అయినప్పుడు, నువ్వేదో తప్పో నువ్వేదో పాపం చేసినప్పుడు, నువ్వు ఆ సమయానికి నువ్వు చేసింది సమర్థించుకున్నప్పటికీ, నేను కరెక్టే అని అనుకుంటున్నప్పటికీ, నువ్వు ఒక్కడివే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పు పాపం నిన్ను గద్దిస్తుంది, నిన్ను కుదిరిగా ఉండనీదు. నువ్వు బయటికి తప్పని చెప్పకపోవచ్చు, నువ్వు బయట దాన్ని ఒప్పుకోకపోవచ్చు, కానీ లోపల మాత్రం నీకు సమాధానం ఉండదు, నీకు నిద్ర ఉండదు, నువ్వు తిండి తినలేవు, నువ్వు సరిగ్గా పడుకోలేవు. ఏంటి కారణము? నేను దేవుడు కుమారుడు అయి ఉన్నాను, అయితే బయటికి నేను తప్పు చేశా, అయితే నాకున్న వాక్య సంబంధమైన జ్ఞానమో శరీరమైన బలమో చేత నేను తప్పు కాదని దాన్ని ప్రూవ్ చేసేసుకున్నా. ఇప్పుడు ఎలాగున్నా లోపల? నేను దేవుడు కుమారుని అయితే చెప్పండి ధైర్యంగా. ఉండలేను. ఎందుకని ఉండలేనంటే నేను కాదు కదా, నేను కాదు. ఆయన ఆలోచనలో ఉంటే నేను కాదు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఎలా జీవిస్తానంటే, నేను బయటికి ఏ మాటలు చెప్పినప్పటికీ, ఎటువంటి ప్రభావం నేను చూపిస్తున్నప్పటికీ, నా లోపల మాత్రము ఒక నెమ్మది లేదు. నా ప్రార్థన అంతా ఎలాగ ఉంటుందంటే మొత్తం ఏడుస్తూ ఉంటుంది, మొత్తం కన్నీరే.
కానీ బయటికి ఎలాగ ఉంటా? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో హౌ స్ట్రాంగ్ ఐ యామ్. నేనంతా చాలా చక్కగా ఉన్నా, నేను ఎంత బలవంతునో తెలుసా నీకు, నేను ఎంత బలమైన దాన్నో తెలుసా అని బయటికి మనం చెప్పుకుంటున్నాం. ఏంటిది? ముచ్చట ఇది. కానీ లోపలేంటి? యథార్థత నీ లోపల మండుచున్న అగ్నిగోళంలాగా ఉంది. దాన్ని దేంతో ఆర్పలేవు. ఒక ప్రాయశ్చిత్తంతో, ఒప్పుకోవటంతోనే అది పోతుంది, అది చచ్చినా పోతుంది. కాబట్టి ఏం చేద్దాం? అయిపోతా కుమారులు అయితే ఒప్పుకుంటారు, కుమార్తెలు అయితే ఒప్పుకుంటారు. ఎప్పుడు ఒప్పుకుంటారు? ఇప్పుడే. రేపొద్దున మనకెందుకు? జనవరి దాటిపోనిద్దు, 26 దాటిపోనిద్దు. అది గణతంత్ర దినోత్సవం లేదో తెలియదు కానీ నాకు, మనకైతే మాత్రం విడుదల రావాలి పూర్తిగా. ఈరోజు చూడండి, మరి ఈ మాట మాట్లాడితే ఎవరు కోపడం మాకండి. ఈరోజు జెండాలు పెడతారు అందరూ. ఈరోజు దేశభక్తి వచ్చేస్తుంది అందరికీ. సంవత్సరం 2 సార్లు వస్తుంది దేశభక్తి. తర్వాత రోడ్డు మీద ఏం జరిగినా ఎవడు పట్టించుకోడు, జెండా కింద పడిపోయిన పట్టించుకోడు, ఎవడేం జరిగినా పట్టించుకోడు. మరి గౌరవం ఎందుకు వచ్చింది ఈరోజే? మనకు ఒక దినం కావాలండి. దేనికన్నా మనకు దినం ఉంటే ఆ రోజు దాన్ని మనం చేస్తాం మనం, అంతే కదా. అందుకని అంటే నేను దేవుడు మనకు బైబిల్ అపోస్తలులు పౌలు చెప్పాడు గలతీయులకు రాసిన పత్రికలో, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను ఆచరిస్తున్నారని మిమ్మల్ని గురించి నేను పడిన శ్రమ అంతా వ్యర్థమైపోయిన భయపడుతున్నాను. కాబట్టి దేవుడు ఏం చేశాడు? పండగలు లేకుండా చేశాడు. ఎందుకు ఇట్లా అంటే? మీకు అందరూ తెలుసు. అమ్మ కోపడు మాకండి అన్న ఎవరు ఈ పూట? ఏసీలు ఉన్నాయా? ఎందుకంటే వేడి పెరుగుతుంది లోపల. అదేంటది? తల్లుల దినోత్సవం ఒకటి ఉంది, ఏమంటారు దాన్ని? మదర్స్ డే. రైట్, సారీ. ఏం గుర్తుండే? సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, ఏం గుర్తుంటుంది? ఏం పేరు దాని పేరు? ఏం చేస్తారు మదర్స్ డే రోజు? అమ్మ చెప్పమ్మా. మమ్మాయి చెప్తుంది. ఇక్కడ చూడండి. మమ్మీ చూడు మమ్మీ, తీసి సెల్ఫీ ఎక్కడ పెడతాం? ఐ లవ్ మా మమ్మీ. మమ్మీ అంటే ఈజిప్ట్లో శవపేటకి పేరు. ఏం పెట్టాం మనం? ఏ రోజు? మరి సంవత్సరం మొత్తం ఐ లవ్ డాడీ. ఇది డాడీలు తినం. ఏం చేస్తారు ఇప్పుడు? ఆ రోజు మాత్రమే మొబైల్ ఫోన్లో డాడీ ఫోటో ఉండదు, మళ్ళీ చచ్చినా ఉండదు. ఏంటిది అంటనా? క్రిస్మస్ వచ్చింది, ఏం చేద్దాం? అది సంగతి. మిగతా 364 రోజులు తీసే ఏసుకు సక్కర్లో మాకు. సినిమా యాక్టర్లు ఉంటాడు, చిరంజీవి ఉంటాడు, బాలకృష్ణ ఉంటాడు, మోకాన్ రంగులు వేసాడు, అందరూ ఉంటారు అక్కడ. కానీ నీకోసం రక్తం కాసేవాడు ఉన్నాడే. ఎందుకని అంటనా? ఇది మన జీవితం. అంటే ఒక్క రోజుకి దేవుడు మనం పరిమితం చేస్తాం. నువ్వు అలాగున్నప్పుడు దేవుడు కుమారుడివా? నువ్వు అలాగుంటే దేవుడు కుమార్తెవా? నేను ఇచ్చగా చెప్పగలను, కాదు కాదు. నీ మొబైల్ ఫోన్లోకి, నీ స్టేటస్లోకి ఎప్పుడైతే సినిమా వాళ్ళు వచ్చినాయో నువ్వు దేవుడు కుమారుడు కాదు, కుమారుడు కాదు. కేసు కొట్టే. ఇంకా దాని గురించి వాదించే పనే లేదు. ఇంకా కేసు కొట్టేసేయండి. ఎవరు మనం ఇప్పుడు? దేవుని కుమారులం. ఏ ఆత్మ కింద? దేవుని యొక్క ఆత్మ కింద. దేవుడు యొక్క ఆత్మ ఎప్పుడైనా మనతో బూతులు మాట్లాడిస్తుందా? చెడ్డ పనులు చేస్తుందా? సరశక్తులు మాట్లాడిస్తుందా? తప్పుడు దారిలో పోనిస్తుందా? అబద్ధం చెప్పనిస్తుందా? మోసం చేయనిస్తుందా? దొంగతనం చేయనిస్తుందా? చేయనీదు. అవన్నీ మనం చేస్తానని దేవుడి కుమారుడు అంటే వాక్యం ఒప్పుకోదు. నేను ఒప్పుకోమని తీసి పక్కన పెట్టండి. ఒక వ్యక్తి ఒప్పుకున్నా పెద్ద విలువైంది కాదు. రక్తం ఏమంటుందో చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు ఏమంటున్నాడో చెప్పండి చాలు. అంటే మనం ఏ అభిషేకం కింద ఉన్నామో మనకు తెలియాలి. ఎందుకంటే భూమి మీద 2 అభిషేకాలు పనిచేస్తున్నాయి. దేవుడు ఒక అభిషేకం పనిచేస్తుంది, అపవాది ఒక అభిషేకం పనిచేస్తుంది. అయితే అపవాది ఒక అభిషేకం కింద ఉన్నవారు పూర్తిగా వారి కింద ఉన్నాడు కాదండి, వారెవరో తెలియక అక్కడ ఉన్నారు. వారిని దేవుడు విడిచిపెట్టడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుడు కుమారుడిపై ఉన్నప్పుడు నువ్వు కుమారుడిగా నీ జీవితాన్ని ముగిస్తావు. ఎందుకంటే ఎప్పుడు ఒక మాట చెప్తాను, నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక గోధుమ గింజ పాతి పెట్టినప్పుడు, గోధుమ గింజే అది చనిపోయి మొక్కగా వచ్చినప్పుడు, అది తర్వాత పెరిగి పెద్దదై కోతకొచ్చినప్పుడు, మళ్ళీ దాన్ని కోసి దాన్ని కొట్లో పోసినప్పుడు, అది దంచి పొడి చేసి ప్యాకెట్ చేసి డిమార్ట్లో పెట్టినప్పుడు దాని పేరు అది మారలా. అంటే అది చచ్చినా కూడా దాని పేరు మారలా. మరి దేవుడి కుమారుడు సంగతి ఏంటి? మరి దేవుడి కుమారుడు సంగతి ఏంటి? నువ్వు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, కన్నీటిలో ఉన్నా, నేను తోసేసిన, పడేసిన, నేను బాధ పెట్టినా, హింస పెట్టినా, కొట్టినా, తిట్టినా, ఏం చేసినా నీకు సంగతి చెప్పనా, నువ్వు దేవుడు కుమారుడు, కుమార్తెవే. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ బి ఎ సన్ ఆఫ్ గాడ్, ఏ డాటర్ ఆఫ్ గాడ్.
డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏమి జరిగినా, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఆయన ఒక కుమార్తె స్థానము, కుమారుడు స్థానం దాటలేవు. ఈ కెనాట్ బి. నీ వల్ల కాదు. ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతి ఇవ్వడం నీకు. నువ్వు ఆయనలో పుట్టినప్పుడు ఆయన ఒక అభిషేకం నువ్వు కలిగి ఉన్నావు, ఆయన ఒక రక్తం నువ్వు కలిగి ఉన్నావు, ఆయన ఒక వాక్యం నువ్వు కలిగి ఉన్నావు, అలాగే ఆయన ఒక ఆత్మను కూడా నీవు కలిగి ఉన్నావు. ఇవన్నీ నీవు కలిగి ఉండగా దేవుడిని విడిచిపెట్టినట్టుగా ఎలాగవుతుంది? కొన్నిసార్లు మన కష్టాలు రాగానే, బాధలు రాగానే మనం ఏమంటాం? త్వరగా చెప్పండి, టైం పరిగెత్తుంది అక్కడ, ఇంకా సబ్జెక్ట్లోకి రాలే. నన్ను ఎందుకు ప్రభా విడుదల పెట్టావు? నేను ఒక్కదాన్ని అయిపోయా, నా కుటుంబంలో ఎవరు లేరు, నాకు బంధువులు ఎవరు లేరు, నా స్నేహితులు ఎవరు లేరు అంటామా లేదా? నేను అంటున్నాను, ఆయన అన్నాడు, నీ తల్లి విడిచినా, చెప్పండి గట్టిగా నాకు బలంగా, నీ తల్లి విడిచినా, నీ తండ్రి విడిచినా నిన్ను విడువను. ఎడబై నా మాటను అండర్లైన్ చేసుకో, పేపర్ మీద కాదు, గుండెల లోపల అండర్లైన్ చేసుకో, చచ్చేదా జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే భూమి ఆకాశాలు గతించినా ఆయన నీకు తోడుగా ఉంటానన్న మాట గతించదు. ఆయన నీకు తోడుగా ఉన్న మాట గతించదు. ఆయన పేరు ఇమ్మానుయేల్ అయితే నీకు తోడుగా ఉన్న మాట గతించదు. కాబట్టి నువ్వు లోకం చూడొద్దు. లోకంలో ఉన్నవాడి కన్నా, లోకంలో ఉన్న అభిషేకం కన్నా, లోకంలో ఉన్న శక్తి కన్నా నీలో ఉన్నవాడు, నిన్ను విడువని ఎడబాయని చెప్పినవాడు, నీకు రక్తము కాచి ప్రాణం విడిచినవాడు, సమాధిని పాతాలను బద్దలు కొట్టినవాడు గొప్పవాడై ఉన్నాడు. నీ దృష్టి ఆయన మీద పెట్టు. నీకు వచ్చిన బలహీనమైన దృష్టి పెట్టద్దు. నీకున్న కన్నీరు నువ్వు చూడొద్దు, నీకున్న బాధను చూడొద్దు, నీకున్న సమస్యతో నువ్వు కొలత వేయద్దు. కొలత లేని ఆత్మవైపు దేవుడు చూసినప్పుడు, దేవుడు యొక్క ఆత్మవైపు నువ్వు తిరిగినప్పుడు నిశ్చయంగా ఆయన ఇచ్చిన బలాన్ని, శక్తిని పొందుకుంటావు. ఈరోజు మనకి అది కావాలా? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది, హీఈస్ మెస్సయ్య. ప్రభువైన యేసుక్రీస్తు మెస్సయ్య అయి ఉన్నాడు. అవునా? ఏంటి మెస్సయ్య అంటే? అభిషిక్తుడు. మెస్సయ్య అంటే అభిషిక్తుడు. See, we are his children. మనం ఆయన కుమారులై ఉన్నాం. ఆయన మెస్సయ్య అయితే మనం ఎవరు? రైట్. ఒక పెద్ద పక్షిరాజు ఉన్నది, దానికి పిల్లలు పుట్టి దాన్ని ఏమంటారు? మరి మన పక్షిరాజు పేరు మెస్సయ్య. ఇప్పుడు మనం పిల్లలం, మనం ఎవరు మరి? చిన్న మెస్సీలు. అవునా? మనం ఎవరు? ఎప్పుడు గట్టిగా చెప్పండి, ఎవరు? సరిపడలేకండి ఈ పూట. నాకు డబుల్ టిఫిన్ పెట్టారు, ఇలాగ ఉంటుంది మరి ప్రసంగం. అవునా? సరే, ఎవరు మనం? చెప్పండి. చిన్న మెస్సీలు ఏడుస్తారా? రెండో సంగతి చెప్పనా, చిన్న మెస్సీలు ఏడవరు, ఏడిపించరు. అంటే ఎవరు మనం ఇప్పుడు? ఏం చేయాలి? మన డ్యూటీ చెప్పండి నాకు. మనం ఏడవం, అది సంగతి. ఈ రెండింటిలో మనం ఎవరైనా, మనం ఏడ్చేవాళ్ళమైనా, ఏడిపించేవాళ్ళమైనా ఎవరం కాము. కాబట్టి మనందరం ఎవరు? కాబట్టి మన ఇంట్లో అది సంగతి. గట్టిగా చెప్పడండి ఎవరు? కొంచెం కోపడకపోతే మాట చెప్పొచ్చా? పర్లేదా? ధైర్యం ఇస్తారా? ఇక్కడి నుంచి స్తంభానికి ఇటు పక్కన ధైర్యం ఇస్తారా? ఆ పంపులు కట్టేయండి, తిప్పేత్తనం ఒక కట్టేయండి ఆ పంపులన్నీ. మీకు అవసరం లేదు. ఎందుకని చెప్పనా? ఇది మీ సంఘాన్ని తగ్గిస్తానికి కూడా కాదు, ఒక మాట చెప్తున్నాను నేను. సంఘంలోకి పరిశుద్ధాత్మ వస్తే మొట్టమొదటిగా దాన్ని పొందుకునే వాళ్ళు స్త్రీలే. మీకు ఆ సంఘం తెలియాలంటున్నా. మొట్టమొదటిగా అది పొందుకునే శక్తి. ఎందుకంటే ఈ కుటుంబంలో కానీ ఎక్కడికి వెళ్ళినా త్వరగా ఏదైనా మీ చుట్టుపక్కల మార్పు వస్తే గమనించేది మీరే. పురుషులు గమనించారు దాని ముందు. దేవుడు మీ లోపల అది పెట్టాడు ముందుగానే. అయితే ఈరోజు ప్రతిదాన్ని నేను ఏడుస్తూ ఉంటే నేను దాన్ని ఎలా గుర్తుపట్టగలుగుతాను? ఇప్పుడు నేను ఆత్మని. రెండో సంగతి, యేసుక్రీస్తు సమాధిలోంచి బయట దగ్గర ముందు ఎవరు కనిపించారు? పురుషులు నమ్మలా. ఆమె నమ్మినమ్మపై నాకు బయట కూర్చొని ఏడుస్తుందామా? కానీ ఆమె గుర్తుపట్టలేదు, ఎదురుకొచ్చింది. కానీ ఈయన గద్దించాక అప్పుడు గుర్తుపెట్టింది. కాబట్టి మనం కూడా క్రీస్తు గద్దించబడుతున్నాం వాక్యం ద్వారా. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చిన బాధ ఏదైనా, కష్టం ఏదైనా ముందు కళ్ళలో నీళ్ళు రానివ్వకండి. ఎందుకో చెప్పనా? మీరు ఎప్పుడైతే వ్యర్థంగా మీ కళ్ళలోంచి నీళ్ళు రానిచ్చారో అవతలకి అది బలం అవుతుంది. అర్థమైందా?
ఎందుకో చెప్పాను, మన కళ్ళలో చీళ్ళు వచ్చినాడు అర్థం ఏంటి తెలుసా? నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని అర్థం. నీ మాటలు ఆగిపోయినాయి, అప్పుడు కళ్ళలో నీళ్ళు బయటకు వచ్చింది. అంతేనా? కాబట్టి ఏం చేద్దాం? నేను చెప్పాలా, నువ్వు మాట్లాడగలవు, నువ్వు మాట్లాడగలవు, నేను చెప్తున్నాను. అయితే నీ మాటలు నిన్ను అనే వ్యక్తి దగ్గర కాదు, నీ కాపలా కాసే వ్యక్తి దగ్గర చెప్పు. చెప్పగలరా ఆయన పేరు? ఇంకా మీరు ఆయన యేసయ్య ప్రభు అని అంటున్నారు, ఇంకా మెస్సయ్య అంటున్నారు. ఇక్కడ ఆయన ఏమన్నా వీఆర్ ది చిల్డ్రన్. ఇప్పుడు మనం ఆయన ఏమని పిలుస్తామంటే అబ్బా తండ్రి నాయనా అని కేకేస్తున్నావు. ఎందుకని? ఆయన్ని ఇంట్లో వ్యక్తి. ఆయన ఇంకా నువ్వు దేవుడిగా చూస్తున్నావు, ఆయన నిన్ను కుమారుడిగా కుమార్తెగా చూస్తున్నాడు. ఒక నిజమైన ఒక ఆడపిల్ల కష్టం వస్తే ముందు ఎవరు చెప్పుద్ది? తండ్రికి చెప్పాలా. కుమారుడు తండ్రికి చెప్పుకుంటాడు. ఎందుకని చెప్పుకుంటాడంటే, ఈరోజు యేసుక్రీస్తు నీ తండ్రి అయ్యి ఉంటే నువ్వు మొట్టమొదటిగా ఆయన దగ్గరికి వెళ్ళు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కేసుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ప్రపంచం మొత్తం సుప్రీంకోర్టు కూడా నీకు న్యాయం జరగలేదు అనిపిస్తుందేమో, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర న్యాయం జరగకుండా మాత్రం ఉండదు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, హి విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఏమి జరిగినా కూడా ఆయన నీ విషయంలో బాధ్యత వహిస్తాడు. నిన్ను బాధ్యత వహించే వాడికి నువ్వు చెప్పినప్పుడు దేవుడు రంగం మీదకు సహాయం చేసే దేవుడు అయి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. See, we are the children of God. మనము దేవుడి యొక్క కుమారులమై ఉన్నాం. See, which have a lesser anointing. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉన్నంత అభిషేకం మన మీద లేదు, కొద్దిగా అభిషేకం తక్కువ ఉంది. ఎలాగా? సో వీఆర్ యాజ్ యెహోవా ఈగిల్ ఈజ్ ఎ గ్రేట్ ఈగిల్ అండ్ వీఆర్ ఈగిలెట్స్. ఆ యెహోవా అనే పెద్ద పక్షిరాజు ఆయనే ఉన్నాడు, మనము ఆయన కుమారులు కుమార్తెగా పిలువబడుతున్న చిన్న పక్షిరాజులమై ఉన్నాం. ఆమేన్. ఆయన పెద్ద పక్షిరాజు, మరి ఆయన మీద కొలతలేని అభిషేకం ఉన్నది, మనమేమో కొలతేబడి అభిషేకం ఉన్నది. ఈ రెండింటి మధ్యలో మనం ఉన్నాం. అయితే యేసుక్రీస్తులో ఏమి అభిషేకం ఉన్నదో దేవుడు అది మన లోపల పెట్టున్నాడు. బైబిల్ మీద చదివితే బాగా, పాత నిబంధనలో తండ్రిగా పిలువబడిన ఆయన కొత్త నిబంధనలో ఇమ్మానుయేల్ యేసుక్రీస్తు పుట్టినప్పుడు తండ్రిగా తాను కలిగి ఉన్న సమస్తాన్ని యేసుక్రీస్తులో కుమ్మరించాడు. ఆయన దగ్గర ఇంకేమీ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏమైనాడంటే యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, ఎందుకంటే దేవుడు పూర్తిగా ఈ శరీరంలో ఉన్నాడు కాబట్టి. మరి ఇప్పుడు ఆయన దేవుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు దేవుడిగా ఉన్న ఆయన సిలువేబడి, కొట్టబడి, చంపబడి, పాతి పెట్టబడి, సమాధిలోకి వెళ్ళి, అక్కడి నుంచి పాతాళంకి వెళ్ళి, అక్కడి నుంచి అందరం తీసుకుని వచ్చి బయట 40 రోజులు మొత్తం కనిపించి వెళ్ళిపోతూ మేడగది వీళ్ళని కనిపెట్టమని చెప్పి మేడగదిలో 10 దినముల తర్వాత తనలో ఉన్న ఆత్మను మొత్తం వారిలో కుమ్మరించాడు. ఆమేన్. తండ్రి కలిగి ఉన్నది మొత్తం కుమారులో ఉన్నది, కుమారుని కలిగింది మొత్తం ఆత్మలో ఉన్నది, ఆత్మ సంఘంలో కుమ్మరించబడింది. ఆమేన్. ఇప్పుడు ఆ సంఘంలో ఎవరున్నారు? నేనున్నా. ఎవరున్నారు? ఇప్పుడు నేనుంటే తండ్రి ఎక్కడున్నాడు? కుమారుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? వాళ్ళు ముగ్గురు కాదు, ఒకళ్ళే. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు? లోకంలో ఉన్నాడు కన్నా నీలో ఉన్న ఆ ఒక్కడు గొప్పడు. నీకు ఆ సంగతి తెలియాలి. ఆయనే వాక్యమై ఉన్నాడు, ఆయనే ఆత్మ అయి ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే నిన్ను అభిషేకించిన వాడై ఉన్నాడు, ఆయన నీ తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుడిచ్చిన ఆ అభిషేకం పొందుకున్నావా? ఏ అభిషేకము? ఎనాయించాడు. మెస్సయ్య అన్న పదానికి అర్థము అభిషిక్తుడు. అయితే క్రీస్తు ఏ అభిషేకం కలిగి ఉన్నాడో నీవు ఇప్పుడు అదే ఆత్మ అభిషేకం కింద ఉన్నావు. ఆ సంగతి నీకు నాకు తెలిసిన తర్వాత మనం తప్పుల పాపలు ఉండగలమా? ఎందుకంటే పనిచేసేది నేను కాదు, నాలో ఉన్న ఆయన కుమ్మరించిన ఆత్మ నాలో పనిచేస్తున్నది. ఇప్పుడు ఆ ఆత్మ కింద నేను ఉన్నప్పుడు నేను లోకస్తుల వల్ల ఉండగలనా? లోకపు మాటలు మాట్లాడగలనా? లోకపు క్రియలు చేయగలనా అంటే చేయలేనండి. కారణం ఏంటి? జీవించేది నేను కాదు, నాలో ఉన్న ఆయన జీవిస్తున్నాడు కాబట్టి నేను ఆయన వలె జీవించాలి. ఆయన అనుకున్నట్టుగా నాలో జీవిస్తున్నాడు కాబట్టి నాలో నేను జీవించను. నేను పక్కకి వెళ్ళిపోతే ఆయన పని చేస్తాడు, నేను పని చేస్తా ఉంటే ఆయన పక్కకి వెళ్ళిపోతాడు. బైబిల్లో మాట ఉంది, ద వెరీ వర్క్స్ దట్ ఐ డూ షల్ యూ డూ ఆల్సో. నేను చేసిన కార్యములు మీరును చేయుతారు. నేను చేసిన కార్యముల కన్నా మీరు ఘనమైన కార్యములు చేస్తారు. అంటే ఇప్పుడు మనం ఎటువంటి కార్యాలు చేయాలా? ఎవరికన్నా చేస్తున్నామా? చెప్పండి. మనం చేసే ఘనమైన కార్యాలు ఒకటి చెప్పండి. ఆదివారమే కదా, సాయంత్రం దాకా ఉందాం చెప్పండి. అవునా? గుర్తు తెచ్చుకోండి, ఏమైనా చేశారేమో ఈ జనవరిలో, పోయిన సంవత్సరం 24లో. అది సంగతి.
ఇప్పుడు మనం ఇలాగుండి ఎలా దేవుని కుమారులను మనం సర్టిఫికేట్ పెట్టుకుంటామండి? పనిచేస్తా సర్టిఫికేటు? పనిచేయదు. అంటే ఈరోజు మనం ఏం కలిగి ఉండామంటే, నేను క్రైస్తవుడు అనే సర్టిఫికేట్ మనకొద్దు. జీవించేది మనకు కావాలి. ఎప్పుడు నువ్వు జీవించడం ప్రారంభించావో దాని ఒక అర్థము అభిషేకం నువ్వు కలిగి ఉన్నావు. అభిషేకం కిందే దేవుడు మనతో పని చేస్తాడు. సి we have in measure మనకు మాత్రము దేవుడు ఆయన ఒక ఆత్మని కొలతేసి ఇచ్చాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తులో దేవుడు కొలత లేని ఆత్మనిచ్చున్నాడు. ఆమేన్. దాన్ని ఒక చిన్న ఉదాహరణతో మనం తెలుసుకుందాం. ఇక్కడ కనిపించే సముద్రం ఇది. అటు కనిపించేది ఏంటి? సముద్ర నీళ్లు స్పూన్తో పట్టుకున్నారు. అవునా? ఇప్పుడు ఇక్కడ ఇదే నీళ్లు, స్పూన్లో ఉన్న నీళ్లు. ఇప్పుడు దీనిలో ఏవైతే గుణలక్షణాలు ఉన్నాయో, ఖనిజాలు ఉన్నాయో అవన్నీ ఆ స్పూన్లో ఉన్నాయా లేవా? ఉన్నాయా? స్పూన్లో ఎంత ఉన్నాయి నీళ్లు? సముద్రంలో ఎంత ఉన్నాయి? ఇది యేసుక్రీస్తు అయితే ఆ స్పూన్ నువ్వు. ఏంటది? ఇప్పుడు ఆయన దగ్గర ఎంత ఉంది? ఇది ఆయన కలిగి ఉన్న పరిశుద్ధాత్మ, ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత మనలో ఎంత ఉంది? అది ఆశ్చర్యం ఏంటంటే ఇదే నీళ్ళు ఆ స్పూన్లో ఉన్నాయి, వేరే నీళ్ళు కాదు. ఇప్పుడు మనము ఆ స్పూన్ లాంటి చూడడం. ఇప్పుడు మన లోపల ఆయన ఒక వాక్యము సముద్రం అంత ఉంటే మనం ఎంత తీసుకోగలం? స్పూన్ అంటే చాలా ఎక్కువ మనకి, ఆయన కూడా పోల్చుకుంటున్నాం. అంత ఎక్కడుంది మనకి? ఉందా? నిర్గమకాండం తెలుసా మీకు? మొదటి అధ్యాయం మొదటి వచనం చెప్పండి, బైబిల్ తెరవకుండా. స్పూన్ ఉందా? బైబిల్ మొత్తం మన దగ్గరే ఉంది, కానీ ఎంత ఉంది లోపల? ఏం లేదు. మనకు ధైర్యం ఉన్నది, మన దగ్గర బైబిల్ ఉంది, ఎప్పుడైనా చదవచ్చులే అని. గతంలో నేను యానిమేషన్ ఈ ప్రొఫెసర్గా చేసేటప్పుడు నేను క్లాస్ చెప్తే ఎవరు నోట్స్ రాయని ఇచ్చేవాడిని కాదు. ఎప్పుడు కంప్లైంట్ వచ్చేది నా మీద. నేను ఒక మాట చెప్పాను వాళ్ళకి, మీరు నా మీద ఎన్ని కంప్లైంట్లు రాని, నా స్టూడెంట్స్ ఏ ప్లేస్లో ఉన్నా చూడండి అనేవాళ్ళు. దాన్ని బట్టి వీళ్ళు కాముగా ఉండేవాళ్ళు. చాలాసార్లు కంప్లైంట్లు వచ్చి ఒకసారి కొంచెం ఆ వీసీతో కూడా గొడవ వచ్చింది. ఒకసారి ఆయన వచ్చి గొడవ పెట్టాడు, నోట్స్ చెప్పాల్సి అన్నాడు. అసలు ఎందుకు చెప్పో కారణం చెప్పు అన్నాడు. చాలా సింపుల్ సార్ అన్న. ఈ నోట్స్ చెప్పకపోతే ఇంటికి వెళ్ళి చదవచ్చు కదా అని చెప్పి చదవడు. నోట్స్ రాస్తాడు, చదవడు. అదే నోట్స్ చెప్పకపోతే వింటాడు, చేస్తాడు, ఇంటికి పోతాడు. వాడు వర్క్ చేసేది కూడా గుర్తుంటుంది. రాశాడు కదా చూద్దాంలే మనకు అవసరం వస్తే అనుకుంటాడు కదా, వాడు గుర్తుపెట్టుకోడు. ఇప్పుడు మనకు కూడా చేతిలో బైబిల్ ఎందుకు, ఏం చేస్తున్నాం? మా అదే ఈ బైబిల్ మన దగ్గర నుంచి రాత్రికి వెళ్ళిపోద్ది అంటే ఎప్పుడు చదువుతాం? అది అంటే మన పరిస్థితి అలాగున్నది ఈరోజు. అది నేను మాట్లాడుతున్నా. మనకి అన్నీ ఉచితమైపోయినాయి కదా. ఈ ఉచితం ఎక్కువైపోవటం వల్ల దాని ఒక విలువ మనకు తెలియకుండా పోతుంది. ఇప్పుడు ఎంత వాక్యం దేవుడు మనకిచ్చాడు, ఎంత సత్యం దేవుడు మనకిచ్చాడు, ఎంత కృప దేవుడు మనకిచ్చాడు, ఎంత పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. అయితే మనం ఎంత తీసుకుంటున్నాం చెప్పనా? మనకి కావాలనుకున్నప్పుడు అది కూడా తీసుకుంటున్నాం. ఈరోజు మన సమస్య అది. అయితే నిజమైన దేవుడు కుమార్తె ఏం చేస్తారంటే, తనకు కావాలనుకున్నప్పుడు కాదు, దేవుడు నాకు ఇచ్చినప్పుడు తీసుకోవాలనుకునేవాడు. దాని కొరకు కనిపెట్టేవాడు. దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని వదలకుండా పట్టుకునేవాడు. ఇప్పుడు మేడగదిలో దేవుడు వెయిట్ చేయించింది దేనికి? ఆయన సమయానికి వారికి ఇవ్వటానికి. వాళ్ళందరూ వెయిట్ చేశారు. వాళ్ళకి పనులు ఉన్నాయా? పనులు లేవా? మేడగదిలో 120 మందికి ఎవరికేమి ఉన్నా? ఏం చేశారు చెప్పండి గట్టిగా. ఏం చేశారు? దేనికోసం? వాళ్ళందరూ స్పూన్లే, 120 స్పూన్లు మేడగదిలో ఉన్నాయి. అయితే 120 స్పూన్లు ఈ సముద్రంలో తీస్తే సముద్రం మీద తగ్గుద్దేమన్నా? ఏం తగ్గదు. అలాగే మనమందరం కూడా ఆయన ఒక పరిశుద్ధాత్మను తీసుకుంటే ఆయన ఏమీ తగ్గదు. ఎందుకంటే దేవుడు ఆయన లోపల కొలత లేని ఆత్మను పెట్టున్నాడు. ఇప్పుడు దేవుడు మనకి అదే, నువ్వు ఎంత అడిగితే నీకు అంత ఇస్తానంటున్నాడు. నువ్వు ఎంత పొందుకోగలవో, ఎంత లోబడగలవో, ఎంత జీవించగలవో అంత నువ్వు తీసుకుంటే మేలు కదా. ఆమేన్. ఇది సముద్రపు నీరు, అది స్పూను. ఆ స్పూన్లో ఉన్న నీరు సముద్రపు నీరే. దీంట్లో ఏమున్నాయో దాంట్లో కూడా అవే ఉన్నాయి. అంటే క్రీస్తులో ఏమున్నాయో ఇప్పుడు నేను కూడా ఆత్మను పొందుకుంటే నా లోపల అయ్యే ఉండాలి. ఒకవేళ మీరుగా నేను ఒక ఆత్మను పొందుకుంటే మీరు లోపల అవే గుణలక్షణాలు ఉండాలి. అవే గుణలక్షణాలు మన లోపల ఉన్నప్పుడు మనం మిగతా వాళ్ళకు ఉండగలమా? రైట్. ఇప్పుడు ఆ స్పూన్ నిండుగా సముద్రపు నీరు ఉన్నది. ఇప్పుడు వేరే నీరు దాని లోపల రాగలదా? చెప్పండి త్వరగా. అంటే అర్థం ఏంటి? మనము కూడా దేవుడు యొక్క ఆత్మని కలిగి, దేవుడు యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా కలిగి ఉంటే మన లోపలికి లోకంలో ఏది రాలేదు.
ఇప్పుడు నేను ఎంత కలిగి ఉండాలని నా దగ్గరే ఉన్నది. నేను ఎంత జీవించాలో కూడా అది కూడా నా దగ్గరే ఉన్నది. నేను ఎంత ప్రార్థన చేయాలో కూడా నా దగ్గరే ఉన్నది. అది ఈరోజు నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలను. మీ అందరూ కొంచెం నా మీద కోపం వచ్చినప్పటికీ, మనకి అన్ని విషయాల్లో లేని బద్ధకము ఒక్క బైబిల్ తెరిచి చదివే దానిలో, మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసే దాంట్లో ఉన్నంత బద్ధకం మనకి దేంట్లో ఉండదు. అవునా? ఎక్కడా చెప్పలేదు కాదు భాస్కర్ గారు, లేదని చచ్చి ఎందుకు అట్లా ఉండే మేము క్రైస్తవం అంటారేమో అనుకుంటాను నేను. ఎప్పటికప్పుడు చెప్పండి. ఈ తల మీద పూర్తిగా 4-5 ఉన్నాయి, అవి కూడా రాలిపోయి ఆ టైంలో ఒక మాట తింటాను, పొరపాటు ఒక చెవిలో పడకపోద్దా అనుకుంటాను నేను. చచ్చి ఏం మాట్లాడారు భాస్కర్ మేము క్రైస్తవం అంటారేమో, అది వినాలని నా కోరిక. అది తీర్చండి. ఆయన వచ్చే లోపల మనం పైకి వెళ్ళే లోపల తెలుస్తారా? ధైర్యం ఇట్లా ఒకళ్ళు కూడా. సరే పర్వాలేదు, ఆయన చిత్తమైతే వస్తుంది, లేకపోతే ఏం చేయలేం కదా. అయితే దేవుడు యొక్క శక్తి భూమి మీద ఎలాగైతే ఉండి మనల్ని సరిచేస్తా, మనల్ని నడిపిస్తా, మనల్ని దీవిస్తా, ఆశీర్దిస్తా, ఆ కృప కింద దేవుడు యొక్క సంగతి మనకు బయలుపరుస్తా, దేవుడు ముందుకు తీసుకుపోతున్నాడు. అదే విధముగా వ్యతిరేకమైన స్థితిలో అపాదక శక్తులు కూడా భూమి మీద ఉన్నాయి. ఏమున్నాయి వాడి దగ్గర అంటే 4 ఉన్నాయి వాడి దగ్గర. ఏంటయ్యి? యుద్ధములు, తెగుళ్ళు, కరువులు, మరణం. ఇందా మనం చదివాం. 4వ జీవి, 4 మంది రెప్పగా 4వ జీవి వచ్చి, ఇక్కడ రా నువ్వు చూడు, ఇదిగో గుర్రం మీద ఒకడు వెళ్తున్నాడు, వాడి పేరు మృత్యువు, వాడి వెనకాల పాతాళలోకం ఉన్నది, వాడు యుద్ధములు తీసుకొస్తాడు, కరువులు తీసుకొస్తాడు, భూమి మీద 1/4 వంతుని చంపడానికి వాడికి అధికారం కలిగి ఉన్నాడు. ఇన్ని పేర్లు ఉన్నాయి వాడికి. వాడెవడు ఇళ్లలో? ఏడు. 4వ వాడు. మొదటి గుర్రం ఏంటి? తర్వాత ఇప్పుడు ఇక్కడేముంది? పాండురవర్ణం. పాండురవర్ణం అంటే ఇది కొత్త రంగు అనుకున్నారు. ఈ 3 కలిపితే వచ్చే రంగు ఇది. ఏమే రంగులు? ఎరుపు, తెలుపు, నలుపు 3 కలిపితే వచ్చేది పాండురవర్ణం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మొదటిది యుద్ధాలు, రెండోది తెగుళ్ళు, మూడోది కరువులు, 4వది మరణం. ఇప్పుడు ఈ 3 కూడా ఈ లోపల ఉన్నాయి. ఇప్పుడు ఈడు భూమి మీద ఉన్నాడు. ఈ 4 గుర్రం మీద వచ్చిన అపవాది యొక్క శక్తి భూమి మీద ఉన్నది. అంటే మొదటి 3 గుర్రాల మీద వచ్చిన అపవాది శక్తులు, ఈ 4వది మొత్తం కలిపి వాడు ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వాడు సంపూర్ణమైన బలంతో భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు వాడు ఇంత శక్తి కలిగి ఉన్నాడే, ఇంత బలం కలిగి ఉన్నాడే, ఇన్ని కలిగి ఉన్నాడే, మరి వాడిని మనం ఎలా జయించాలి? అసలు వాడు నిజంగానే భూమి మీదకి వచ్చాడా? మత్తయి సువార్త 24:24లో యేసుక్రీస్తు చెప్తున్నాడు, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకే గొప్ప సూచిక క్రియలను, మహత్కార్యములను కనబరిచెదరు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడైతే? భూమి మీద ఎక్కడున్నాడు? ఎలాగున్నాడు? పాస్టర్ గారిలాగా ఉన్నాడు, ప్రవక్తల్లాగా ఉన్నాడు, వాడే క్రీస్తు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మీకు తెలుసు, మేఘాల్లో యేసుక్రీస్తు ఫోటోలు తీసేసి వాళ్ళ ఫోటోలు పెట్టుకొని తిరిగారు. మీకు అందరూ చూశారు చాలామంది. యేసుక్రీస్తు వచ్చేసి అదిగో ఢిల్లీలో వచ్చాడు, గల్లీలో వచ్చాడు చెప్పుకొని తిరిగాడు. ఆయన అన్నాడు, ఆయన వస్తే తూర్పు నుంచి పడమర దాకా కనిపిస్తాడని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. రెండోది, ఈ కాలం వర్తమానంలో ఒక ప్రవచనం ఉన్నది. యేసుక్రీస్తు రెండో రాకడ కన్నా ముందు లాస్ ఏంజల్స్ మునిగిపోతుంది. ఏంటది? కాలిఫోర్నియా మొత్తం కాలిపోతుంది. ఎప్పుడు? రాకడికి ముందు. మరి రాకడ అయిపోయాక జరుగుతున్నాయి ఏంటి ఇవన్నీ? అంటే దెయ్యాలు ఏం చెప్తున్నాయి? అందుకే తిమోతి రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎన్నే యాంబ్రియను వారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. సత్యం అంటే ఎవరు? ఎవరు ఎదిరిస్తున్నారు వాళ్ళు? ఎవరాళ్ళు? విశ్వాస భ్రష్టులు అని బైబిల్లో పౌలు గారు అంటున్నాడు. ఏం చేస్తారు వాళ్ళు ఇంతకీ? ఎవరిని ఎదిరిస్తున్నారు? మోషే అంటే ఎవరు? ఆ కాలపు ప్రవక్త అయి ఉన్నాడు. ఈ ఎన్ని అంబ్రేలు ఎవరు? మోషేకి వ్యతిరేకంగా. ఈరోజు కూడా భూమి మీద ఎన్ని అంబ్రేలు ఉన్నారు. మన ఇండియాలో కూడా ఎన్ని అంబ్రేలు. ఎక్కడికి పోయిన వాళ్ళు ఉంటారు ప్రపంచం మొత్తం. వాళ్ళ పని ఏంటంటే వాక్యాన్ని వ్యతిరేకించటం. దేవుడు ఒకటి చెప్తే, దేవుడు ఒక ప్రవక్త ఒకటి చెప్తే దానికి వ్యతిరేకమైన చెప్పడం వారి పని. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, ఈ ఎన్ని అంబ్రేలను ఏం చేశాడు? అప్పుడు మోషే కాలంలో మోషే కర్ర కిందేస్తే వాళ్ళు వచ్చామన్నారు. నీ దగ్గర కదా వర్తమానం, మా దగ్గర వర్తమానం ఉండదు, మేము కూడా కర్రల కిందేస్తాను, కిందేశారు. అయితే మోషే వర్తమానం ఏం చేసింది? ఆ 2 కర్రలు మింగేసింది. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మోషే ఏం చేస్తాడో చేస్తారు. మోషే కర్రలను పావం చేస్తే వాళ్ళు కర్రలు పావం చేస్తున్నారు. నీళ్ళను కొట్టి రక్తం చేయమంటే వాళ్ళు నీళ్ళ కూడా రక్తం చేస్తున్నాడు. ఈయన ఏం చేస్తే అది చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని చూసి నిజమైన వాళ్ళు అనుకోవాలా? మోషేని చూసి నిజమైన వాళ్ళు అనుకోవాలా? మోషేని వెంబడించే వాళ్ళు ఎవరు?
దేవుణ్ణి ఎరిగిన వారు మోషేని వెంబడిస్తారు, దేవుణ్ణి ఎరగని వారు ఎన్ని అంబ్రెలు వెంబడిస్తారు. అలాగే ఈ రోజు కూడా భూమి మీద నీకు సత్యము తెలిస్తే నువ్వు వాక్యాన్ని వెంబడిస్తావు. నీకు సత్యం తెలియకపోతే మనుషుల్ని వెంబడిస్తావు, పేరున్న వ్యక్తులను వెంబడిస్తావు, గొప్పలను వెంబడిస్తావు, డబ్బున్న వ్యక్తులను వెంబడిస్తావు. అదే నీ దగ్గర వాక్యం ఉంటే ఆత్మను వెంబడిస్తావు, నీ పరలోకాన్ని వెంబడిస్తావు, నీ స్థానం నీకు గుర్తిస్తావు. లోకంలో పడిపోకుండా ప్రతిసారి నువ్వు తప్పించుకొని తిరుగుతూ ఉంటావు పరిశుద్ధాత్మ సహాయం చేత. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు గమనించండి, అబద్ధమైన వారు అనేక మంది ఈరోజు భూమి మీద ఉన్నారు. ఇదంతా ఏంటంటే దేవుడి సేవ చేసే సేవకులు ఉన్నారు, అపవాది సేవ చేసే సేవకులు ఉన్నారు. అయితే నువ్వు సేవకుడు ఎవరో గుర్తించాలి. నా నచ్చిన చర్చికి పోతా అంటే నడవదు, నా నచ్చిన పాస్టర్ దగ్గరికి పోతా నడవదు. ఎక్కడికి మనం వెళ్ళాలంటే వాక్యములాగా బోధించేవాడికి నువ్వు పోవాలా. ఎందుకంటే నన్ను పరలోకం తీసుకెళ్లేది దేవుడు ఒక్క వాక్యమై ఉన్నది, నన్ను పరలోకం తీసుకెళ్లేది దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ సత్యమై ఉన్నది. నేను దాన్ని వెంబడించాలి, కానీ ఇంక నేను దేన్ని వెంబడిస్తే వెళ్తాను పరలోకానికి. వెళ్తామా? ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. యేసుక్రీస్తుది ఏ కులం? గట్టిగా చెప్పండి. యోధా కులం కదా. మరి మనం ఆ కులం కాదుగా. వెంబడించా ఆ దేవుణ్ణి? చెప్పండి. ఆయన కులం కాదుగా మనం. ఇదేంటిది? మన కులపు దేవుడు కానీ వెంబడించచ్చా మనం? చెప్పండి. మరి మనం కులపు కానీ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి నడవదు, ఇది కుదరదు. ఇదేంటిది? పోదామన్న పైకి? చెప్పండి. అంటే మన ఆలోచన ఎలాగ ఉన్నాయంటే నాకు నచ్చినట్టుగా ఉండాలంతే. ఏదైనా దేవుడే నాకు నచ్చాలా, కులమే నాకు నచ్చాల్సిందే. నీవు క్రైస్తవుడు అయితే నీకు కులం లేదు, కులం చస్తే నువ్వు క్రైస్తవుడివి. ఆమె చెప్పగలమా? ఇప్పుడు నేను నా కులం చెప్పుకొని బతకచ్చా? నేను బతకలేను. ఎందుకంటే క్రీస్తు చచ్చిపోయాను కాబట్టి నేను దీంట్లో బతకలేను. దీంట్లో బతికానా దాంట్లో చావాలా. దాంట్లో చావలేదా నా దగ్గరికి ఆత్మ రాదు. ఆత్మ రాదా పరలోకం పోను. ఇక నేను చర్చికి పోయే ప్రయోజనం ఏంటి? కాబట్టి ఏం చేద్దాం ఈరోజు? చంపరా ఎవరు? మేము ఎప్పుడో చంపేశామంటారా? చంపేశారా? చంపేస్తే పరలోకం వచ్చేస్తారు. అది మొదటి మెట్టు. మీరు అది చంపకుండా దేవుడి దగ్గర రాలేరు. కాబట్టి ఏం చేద్దాం? అది మనలోంచి పోవాలా, ఒంట్లోంచి ఇంట్లోంచి కూడా పోవాలి. అది ఆ రెండు చోట్ల నుంచి ఎప్పుడైతే పోయిందో అప్పుడు మన దేవుడి సంబంధమై ఉన్నాం. అయితే ఇక్కడ సంగతి మీరు గమనించాలా. ఇక్కడ రెండు పక్షులు ఉన్నాయి. ఏంటవి? ఈ రెండు పైకి వెళ్తే మీరు కింద నుంచి చూస్తే రెండు ఒకేలాగా ఉంటాయి. రెక్కలు ఒకేలాగా ఉంటాయి, సైజు ఒకేలాగా ఉంటుంది, ఆకారం ఒకేలాగా ఉంటుంది, రూపం ఒకేలాగా ఉంటుంది. అయితే ఆశ్చర్యం ఏంటంటే రెండు కూడా ఎగిరే పక్షులే. రెండింటికి రెక్కలు ఉన్నాయి. దేవుడు రెండింటికి అభిషేకం ఇచ్చాడు. ఏ అభిషేకము? ఎగిరే అభిషేకము. ఇప్పుడు రాబందు ప్రసంగం చేస్తుంది, పక్షిరాజు ప్రసంగం చేస్తుంది. రాబందు పాటలు పాడుతుంది, పక్షిరాజు పాటలు పాడుతుంది. రాబందు ప్రవచిస్తుంది, పక్షిరాజు ప్రవచిస్తుంది. చెప్పండి, ఏది అలా తెలియాలి? అయితే రెండింటికి దేవుడు ఇచ్చాడంటే ఒక ప్రత్యక్షతను ఒకటి ఇచ్చాడు దానికి. ఈ ప్రత్యక్ష దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రత్యక్షతకి ఎక్కువ ఎత్తి ఎగరాల. పక్షిరాజు ఎత్తు ఎగురుతుంది, రాబందు నేను కూడా వస్తా పదా అంటది. అయితే రాబందుకు ప్రత్యక్షత అంత లేదండి. సగం దూరం రాగానే కళ్ళు తిరిగి కింద పడుతుంది. నువ్వు కూడా వాక్య విషయంలో గట్టిగా మాట్లాడి ఎవరితోన్నా వాళ్ళకి ఫోన్ వస్తుంది. నువ్వు మళ్ళా ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ తీయరు. అప్పుడు నీకేం అర్థం అవ్వాలి? అది సంగతి. నువ్వు నిజమైన పక్షిరాజు అయి ఉంటే నువ్వు వాక్యం ఎంతసేపు మాట్లాడతావు. నువ్వు లోకంతో ఎక్కువసేపు మాట్లాడతామంటే మన లోపల పక్షిరాజు యొక్క లక్షణాలు లేవు. దాన్ని బట్టి మనం ఏ ఆత్మ కింద ఉన్నామో తెలిపోతుంది. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, అవసరమైతే సాధ్యమైతే ఏర్పరిచే ఆత్మను వారు కలిగి ఉన్నారు. అంటే చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి. అదే చర్చే కదా, ఇది చర్చే కదా, ఆయన పాస్టర్ గారే కదా, ఈయన పాస్టర్ గారే కదా, ఆయన ప్రవక్త కదా, ఈయన ప్రవక్త కదా అంటే ఎక్కడికి పోతాం? కోడి పక్షే, పక్షిరాజు పక్షే, తేడా ఏంటి? అదేమో కొండ కొద్ది, ఇదేమో కూర అవుతుంది. మనం దీన్ని చూసి దాన్ని ఎలా పోలుస్తాం అంటే పోలికలు పోల్చడానికి కూడా తేడా ఉండదు. అలాగే క్రైస్తవుడికి కూడా పేరు పెట్టుకున్న క్రైస్తవుడు కోడి లాంటి వాడు అయితే జీవించే క్రైస్తవుడు ఎగిరే పక్షిరాజు ఉంటాడు. రెండింటికి తేడా ఉన్నది. దేవుడు నీకు ఈరోజు ఆత్మ కింద ఉండటం అంటే తెలియజేయడం ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎగిరే జాతిలో ఉన్నావు అని. భూమి మీద అపవాద శక్తులు అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని జయించాలంటే నీకెంత శక్తి కావాలా, నీకెంత బలం కావాలా? ఒకసారి చూద్దాం. ఇవాడు 4 గుర్రాల మీద వచ్చాడు. తెల్ల గుర్రం, ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, పాండ్ర గుర్రం.
మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ 4 గుర్రాలు, ఈ చిట్ట చివరి గుర్రం వస్తాడు కదా, అదే వాడి చివరి స్వారీ, మళ్ళా రాడోడు. ఈ 4 గుర్రాలు, ఈ 4 శక్తులు కలిపి ఒకే శక్తిగా వచ్చి అబ్బాది ఒక శక్తి మొత్తము అన్ని జనుల యొక్క కాలం ముగింపులోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న కాలం అంటే, మనం ఉన్న కాలంలో ఈ 4 గుర్రాల మీద వచ్చిన వ్యక్తి ఒకే అపవాది. వీడే అన్నిటినీ కలిపి తీసుకుని వచ్చాడు. వాడు ఏం తెచ్చాడు? యుద్ధాలు తెచ్చాడు, తెగుళ్ళు తెచ్చాడు, కరువులు తెచ్చాడు, మరణం తెచ్చాడు. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు వాడు పట్టుకొని తిరిగే దాని పేరు మరణం. వాళ్ళ లోపల ఈ 3 కూడా ఉన్నాయి. చూద్దాం మనం. యుద్ధాలు జరుగుతున్నాయా? భూకంపాలు వస్తున్నాయా? కరువులు వస్తున్నాయా? దేశాలు గాలిపోతున్నాయా? కూలిపోతున్నాయా? సముద్రంలో కలిసిపోతున్నాయా? నిన్న కొత్తగా చదివా రాత్రి. జార్జియా, ఇంగ్లాండ్ దగ్గర అనుకుంటా, లండన్ దగ్గర జార్జియా అని చెప్పి ఒక ద్వీపం ఉంది. ఆ దగ్గరలో ఒక పెద్ద మంచు ఫలకం కదులుతూ ఉన్నది. అది 2020 సంవత్సరం నుంచి ఇప్పటికీ 280 మైళ్ళు జరిగింది. ఇంకో 2 సంవత్సరాల లోపే అది వచ్చి ఇప్పుడు గుద్దుకుంటుంది అంటుంది. అది ట్రిలియన్ దాని వెయిట్. అంత పెద్దది ఇప్పుడు దాగలేదు భూమి మీద. అది ఇప్పుడు కదులుతా వచ్చి ఒక దీపాన్ని కొట్టుకోండి. ఒకవేళ దీపాన్ని కానీ కొట్టుకుని దీపం మొత్తం పోతుంది. ఇప్పుడు దాన్ని ఎవరు నడిపించారు? ప్రకృతిలో మంచు గడ్డగట్టింది. అయితే సైంటిస్టులు ఏమన్నారంటే అది పైకి కనిపించేదానికి 10 రెట్లు కింద నీళ్ళలో ఉందంటున్నాడు. అంటే ఎంత పెద్దది. ఇప్పుడు అది రావాలి, కొట్టుకోవాలి, దాని జరగాల్సిన నష్టం జరగాల. అయితే సైంటిస్టులు అన్నారు, అయ్యా అది అలాగ వస్తానేముంటుంది, కానీ ఒక్కోసారి అంతకన్నా ముందు ఆగిపోతా ఉంటే గతలు కూడా ఇలా జరిగినాయి. A28 అనుకుంటా దాని పేరు. దానికి ఒక పేరు పెట్టారు, ఇంకా పూర్తిగా పేరు నామకరణం జరగల. ఇవన్నీ ఏంటి? భూమి మీద కాలం ఒక అంతము జరుగుతుంది అని చెప్పడానికి సూచనలు అయి ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక చోట వేరే గ్రహం నుంచి ఒకటి చాలా దగ్గరగా వచ్చింది, ఒక దేశాన్ని కొట్టడానికి సమీపంగా పోతున్నది. అదే కానీ జరిగితే దేశంలో చాలా పాటు నాశనం అవుతుంది. చాలా స్పీడ్గా వస్తుంది. అది 6 నెలల్లో తాగుతుందో సంవత్సరాలు తాగుతుందో తెలియదు. ఇవన్నీ ఏంటంటే కాలం యొక్క అంతానికి సంబంధించిన సూచనలు. కాలిఫోర్నియా గాలిపోతుంది, అవునా? ఎంతమంది షేర్లు కొట్టాం? అందరం చదివేసాం, అందరం షేర్లు కొట్టేసి ఏం చేయాలో చేసేసాం మొత్తం, అవునా? రైట్. ఇంతకీ కాలిఫోర్నియా గాలిపోతే మనకేం అర్థం కావాలా? రైట్, ఆయన రాకడ సమీపించిందని మనకు అర్థమైంది. మన జీవితంలో సెకండ్లో మిల్లీమీటర్ వంతైనా మారిందా దానివల్ల? పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం లాస్ ఏంజల్స్ సగం కూలిపోయింది, సముద్రంలో సగం వెళ్ళిపోయింది. అందరూ మేకలు పెట్టుకున్నారు, అదిగో అయిపోయింది, యేసుక్రీస్తు వచ్చేసాడు అన్నాడు. అది మునగల మళ్ళా పైకి వచ్చింది. తొందరపాటు ప్రసంగాలు అవన్నీ. ఇప్పుడేమైంది? మరి లాస్ ఏంజల్స్ మునిగిపోతుందంటే అర్థం ఏంటి? రాకడ దగ్గర పడిందని. కాలిఫోర్నియా గాలిపోతుంది అర్థం ఏంటి? రాకడ దగ్గర పడిందని. ఇలా కరువులు వస్తాయంటే అర్థం ఏంటి? రాకడ దగ్గర పడిందని. భూకంపాలు వస్తాయంటే రాకడ దగ్గర పడిందని. యుద్ధాలు జరుగుతున్నాయి అంటే దగ్గర పడింది. ఇవన్నీ ఏంటి? యేసుక్రీస్తు రాకడ కన్నా ముందు సూచనలు. ఆ సూచనలనే జరుగుతున్నాయి. మనలో భయం ఎంత రావాలా? భక్తి ఎంత రావాలా? భయం రాలేదు, అదే సంగతి. ఇప్పుడు మనం ఎంత వాక్యం విని భూమి మీద ఉన్న అన్ని సంఘాల కన్నా దేవుడు మనకి ఎక్కువ వర్తమానం ఇచ్చాడు, అంతేనా? మిగతా వాళ్ళు గ్రహించిన సంగతి దేవుడు మనకు బయలుపరిచాడు. అవన్నీ తెలిసి కూడా మనం ఎలాగ ఉన్నాం? మరేమా ఎంత మారుతున్నాం? ఎంత మారాలి? ఆ భయం నా లోపలికి వస్తే నా జీవితం మారుతుంది. మొన్న ఎక్కడో చెప్పాడో నాకు జ్ఞాపకం లేదు. మనం రేపు సాయంత్రం 6 గంటలకు చచ్చిపోతామని తెలిసింది. చెప్పండి, ఎంత వస్తుంది భక్తి? భయం ఎంత వస్తుంది? ఎంత స్పీడ్గా చేస్తాం? ఇప్పుడు అనంటే బద్ధకం ఉంది నాకని. ఎందుకని? మరి రాకడ వస్తుంటే బద్ధకం పోవట్లేదే మనకి, ఇంకా ప్రార్థన పెరగట్లేదే, భక్తి పెరగట్లేదే, ఆరాధన పెరగట్లేదే. ఎట్లా ఉండాలి? పాస్టర్ గారు రండి, మా ఇంటికి రండి, మా ఇంట్లో కొడుకు పెట్టండి అనే స్థితికి మనం వచ్చామా? పెడదాంలే, వస్తారులే, పాస్టర్ గారు ఏడకి పోతారు, ఏడకి వెళ్తారు, వస్తారులే, ఏమైంది? మన పాస్టర్ గారు కాదు, అది మా పాస్టర్ మేము పిలుస్తారు అనండి. అసలు వచ్చేస్తారు ఎప్పుడైనా కూడా. ఒక్కోసారి అవసరం రాత్రి తెల్లాల బయట కూర్చొని మాట్లాడతాను. దానికి ఎప్పుడూ సిద్ధమే, ఏ రోజైనా సిద్ధమే. కానీ భక్తి ఎంత ఉంది? భారం ఎంత ఉంది? ప్రార్థన ఎంత ఉన్నది? మారింది ఎంత ఉన్నది? ఇది కదా దేవుడికి కావాలి. కానీ వాడు ఎంత బలంగా ఉన్నాడు? వాడు ఎఫెస్ సంఘ కాలం నుంచి బలాన్ని మొత్తం పొందుకొని 7వ సంఘం రెడీగా ఉన్నాడు.
వాడికి ఉన్న శక్తులు మొత్తం వాడి దగ్గరే ఉన్నాయి. మన దగ్గర ఏముంది? ప్రార్థన ఎంతసేపు చేస్తాం రోజుకి? అంటే వాడిని తట్టుకొని వాడి మీద పోరాటం చేయడానికి మనం కలిగిన శక్తి, కలిగి ఉన్న ఒకే ఒక ఆయుధం పేరు ప్రార్థన. ఆ ప్రార్థన మనం ఎంత వాడాం? నిజమేనా? ఇట్లా చేసుకున్నాం మనం ఈరోజు. ఎంత శక్తి కలిగి ఉండాల్సిన వాళ్ళం మనం వాస్తవంగా, ఎంత బలం కలిగి ఉండాలి. దేవుడు అన్నీ మనకిస్తే మనం ఆయన ఇచ్చింది తీసుకోవడానికి కూడా ఈరోజు బద్ధకస్తులం అయిపోయి ఉన్నాం. ఎంతసేపు మనం ఏం ఎదుగుతున్నామంటే ఆశీర్వాదం దేవుడు ఇస్తాడా, నాకు దేవుడు ఏమి ఇస్తాడు, అది ఒకటి ఎదుగుతున్నాం. ఆయనను ఎలాగ దీవిస్తాడు ఎదుగుతున్నాం. అవన్నీ నీతో పాటు ఆల్రెడీ ఉన్నాయి, కొత్తగా వచ్చేది ఏమీ లేదు. నువ్వు సంపాదించాల్సిన శక్తి ప్రార్థనలో ఉన్నది. ఇది కావాలి కదా, అవన్నీ వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి. మనం ఒకసారి అడుగుతాం, ప్రభా నాకు కొత్త బండి ప్రభా, కొత్త బండి ప్రభా, కొత్త బండి ప్రభా అని. రైట్, దేవుడు నిన్ను ప్రేమించి కొత్త బండి ఇచ్చాడు. ఎంతకాలం ఉంటుంది? మళ్ళా ఏమైనా ప్రార్థిస్తావు? చిన్నప్పుడు సైకిల్ కావాలన్నాం, కాలేజీకి వెళ్ళేటప్పుడు బండి కావాలన్నాం, 2 పిల్లలు పుట్టాక తర్వాత ఇంకా అంతే, అంతకన్నా ఏం అడగలేదు. రైళ్ళు బస్సులు అడగరు మీరు. కానీ నేనేమన్నానంటే ఇవన్నీ నువ్వు అడిగిన వస్తున్నాయి కదా, దానికి కారణమైన ప్రార్థన ఉంది కదా, అది పెరిగిందా? లేదు. ఫ్యామిలీ సైజ్ పెరిగింది, ప్యాంటు సైజు పెరిగినది, అయితే ప్రార్థన సైజు పెరగటల్లా. కోపడమాకండి, మరి అదేగా నిజాలు. బయట పోతా ఉంటే ఒక్కోసారి వాళ్ళు మగపిల్ల ఆడపిల్ల తెలియట్లేదు. ఎవరికి 6 నెలలు, ఎవరికి 9 నెలలు తెలియట్లా. అదే పనిలో ఉన్న అదే ప్రార్థన పెరిగితే ఎంత బాగుంది. మోకాళ్ళు నల్ల కావాలి, అవుతున్నాయా? నల్లబడ్డే మోకాళ్ళు అంటారు ఎవరికన్నా. ఎందుకని? మనకి ప్రార్థన మోకాళ్ళు ఎక్కడ వేయాలి? మనం పైన ఫ్యాన్ తిరగాల. ఇంకా కొంతమంది ఉన్నారు, మైకేల్ చేస్తారు మోకాళ్ళు ప్రార్థన, తెలిసి అక్కడ మంచం మీద వేస్తారు మోకాళ్ళు. ఎంత ఉండాలి ఏర్పాటు? ఫోన్ పక్కన ఉండాలి, కరెక్ట్గా ఫ్యాన్ కింద ఉండాలి, మోకాళ్ళ కింద ఏదైనా ఉండాలి. ఎంత రెడీ అయితే కానీ మనం ప్రార్థన బయటికి రావట్లా. అదేంటో తెలియదు నాకు, ఆ భక్తి ఏంటో కానీ, 7 ముద్దలు అర్థమైనా కానీ ఈ కొత్త భక్తి ఏంటో నాకు అర్థం కావట్లా. అయితే అపవాది వాడు ఎంత కలిగి ఉన్నాడు శక్తిని ఓడించడానికి? సంపూర్ణంగా రెడీ అయ్యాడు. ఈ సంపూర్ణంగా వాడు రెడీ అయ్యి చేస్తున్న మొదటి పని ఏంటో తెలుసా? ఈజ్ అటాకింగ్ ఆన్ ది చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్. దేవుడు యొక్క జీవం కలిగే సంఘం మీద దాడి చేస్తాడు. వాడి దాడి అది. వాడి దగ్గర నుంచి నలుగురు వచ్చారు, హంతకులు వచ్చారు. ఏంటి హంతకుల పని? సంఘాన్ని పాడు చేయటం, సంఘాన్ని చంపటం, విశ్వాసాలు చంపటం, వాళ్ళని కుళ్ళబడవటం, వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలతో వాళ్ళు ప్రసంగాలు చేయటం, వాళ్ళు నాశనం చేయటం. సేవకులు ఎట్టాగయ్యారు, విశ్వాసాలు ఎట్టాగయ్యారు. ఎందుకని? వాళ్ళు ఎవరంటే సంఘాన్ని చంపే వ్యక్తులు. ఎందుకు సంఘాల నుంచి పారిపోతారు ఈరోజు అంటే కారణం అదే. ఎక్కడ దేవుడు యొక్క వాక్యం ఉంది అక్కడ వాళ్ళు పరిగెత్తుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వాక్యము కావాలి, వాళ్ళ ఆత్మకి బలము కావాలి, వాళ్ళ ఆత్మకి శక్తి కావాలి. దేవుడిని వెంబడించే చోటకి ఎందుకు పరిగెత్తుతున్నారంటే దేవుడు వాళ్ళకి కావాలా. ఆమె చెప్పేవాళ్ళు రాలేదా? నిజమైతే ఆమె చెప్పండి, లేకపోతే వద్దు. ప్రజలో అయితే ఇక్కడ మానవులు కల్పిన సిద్ధాంతాల్లో నుంచి ఎప్పుడైతే విశ్వాసి వాక్యం చదివి వాక్యం తెలుసుకొని దాన్ని గుర్తెరిగాడో, ఇప్పుడు విశ్వాసం అన్నాడు, నో ఇది వాక్య విరోధం, నేను చేయను. ఎప్పుడు ఆ స్థితికి నువ్వు వచ్చావో అప్పుడు నీ నుంచి ఈ మానవ కల్పిన సిద్ధాంతాలను, డాగ్మాస్ అంటాం, అవన్నీ పారిపోయాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అపవాది తెచ్చిన 4 శక్తులు సంఘాన్ని మొత్తం పాడు చేస్తున్నాయి. అదిగో దేవుడి యొక్క జీవవృక్షం, అది ఎలాగుంది ఇప్పుడు? అది వధువు యొక్క వంశవృక్షమై ఉన్నది, ఎలాగున్నది ఇప్పుడు? పురుగులు తిరుగుతాయి, 4 పురుగులు కనిపించినాయా? కింద ఒకటి ఉన్నది, ఆ మధ్యలో ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, పైన ఒకటి ఉన్నది. అది ఆశ్చర్యం ఏంటంటే ఈ చెట్టుకి మీరు కింద నుంచి చూస్తే ఆకులు మొత్తం పోయినాయి, అంత ఎండిపోయినట్టుగా ఉన్నది. ఇంత ఎండిపోయిన చెట్టుకు కూడా పైన కొద్దిగా చిగురు కనిపిస్తుంది, చూసారా? అది 7వ సంఘకాలమై ఉన్నది. అది నువ్వై ఉన్నావు. అది దేవుడు కాపాడిన సంఘమై ఉన్నది. అది దేవుడు తనకు ఆత్మనిచ్చే సంఘమై ఉన్నది. ఆ సంఘం మాత్రము జీవముతో జీవించి పరలోకానికి వెళ్ళేదై ఉన్నది. అక్కడ ఇప్పుడు దేవుడు నన్ను పెట్టాడు. ఇది మొదటి సంఘకాలం అయితే అది చివరి సంఘకాలం. అది క్రీస్తు వచ్చిన కాలం అయితే ఇది క్రీస్తు 2వ రాకడకు వచ్చే కాలం. అదిగో దేవుడు నన్ను అక్కడ పెట్టున్నాడు. వాడు వచ్చి మొత్తం పాడు చేస్తా ఉంటే అదే సమయంలో దేవుడు తన దగ్గర ఉన్న 4 జీవులను పంపించి ఆ 4 గుర్రాల మీద వచ్చిన ఆ 4 వ్యక్తులని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని దేవుడు కూడా మనకు పంపిస్తూ ఉన్నాడు. ఆమేన్.
ఇప్పుడు దేవుడే పంపించాడు. ఆయన సింహాన్ని పంపించాడు, దూడను పంపించాడు, మనిషి ముఖం కలిగిన ఒక వ్యక్తిని పంపించున్నాడు. ఇప్పుడు దేవుడు మనల్ని పక్షిరాజు కాలంలో పెట్టున్నాడు. ఆమేన్. ఇప్పుడు నీవు వాడు అపవాది ఎలాగైతే ఆ 3 గుర్రాల మీద వచ్చి 4వ గుర్రం పాండురవర్ణ గుర్రములో అన్ని గుర్రాలకు సంబంధించిన శక్తిని కలిగి ఉన్నాడో, అలాగే దేవుడు కూడా వాడిని ఎదిరించడానికి ఈ 4 జీవుల్లోంచి వచ్చిన శక్తితో నిన్ను కూడా నింపి ఇప్పుడు పెట్టున్నాడు. ఆమేన్. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది బలం? ఎఫెసు సంఘాల్లో ఉన్న బలము, స్మరణలో ఉన్న బలము, పెర్గమము, తుయితైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదిషియా 7 సంఘాల్లో ఉన్న బలం నాకు ఇచ్చాడు దేవుడు. అలాగే సింహంలో ఉన్న బలము, దూడలో ఉన్న బలము, మనిషి ముఖంలో ఉన్న బలము, పక్షిరాజులో ఉన్న బలము, అన్ని బలాలు కలిపి దేవుడు మనకి ఇచ్చాడు. ఇది దేవుడు యొక్క శక్తి ఉన్నది. అంటే అపవాది యొక్క శక్తిని ఎదుర్కోవటానికి దేవుడు ఆయన యొక్క శక్తిని ప్రతి కాలంలో ఆయన బిడ్డల మీద మనకు పంపిస్తానే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, వాడు సంపూర్ణ బలంతో రెడీ అయ్యాడు, మనమేమో సంపూర్ణ శక్తితో రెడీ అయ్యి ఉన్నాం. ఈ శక్తి ఎవరిది? శుక్రవారం వర్తమానం పేరు చెప్తారా గట్టిగా? రైట్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు వర్తమానం ఏంటి? అదే శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మచేతనే. ఈరోజు మనం అపవాదిని జయించగలము అంటే అది ఆయన ఆత్మ వలనే, ఆయన ఇచ్చిన శక్తి వలనే, ఆయన ఇచ్చే వాక్యము, ఆయన ఇచ్చిన బలం వలనే, మరి దేని వల్ల మాత్రం కాదు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుడు యొక్క ఆత్మ కింద ఉన్నావా, ఆయన ఒక అభిషేకం కింద ఉన్నాం. అయితే ఇప్పుడు నీవున్న కాలం ఏంటంటే ఎగురుచున్న పక్షిరాజు కాలము. కాబట్టి ఇప్పుడు దేవుడు నీకు ఎటు అభిషేకం ఇచ్చాడు అంటే, నువ్వు కలిగి ఉన్న అభిషేకము పక్షిరాజు అభిషేకం అయి ఉన్నది. నీలో సింహం అభిషేకం ఉన్నది, దేవుడు ఆ దూడకి తట్టుకునే శక్తి ఇచ్చే అభిషేకం ఉన్నది, మనుషుకు కలిగిన జ్ఞానం కలిగిన అభిషేకం నీకు ఉన్నది. అన్నిటిని తప్పించుకొని పైకి ఎగిరే ఆ గొప్ప శక్తి కలిగిన అభిషేకం దేవుడు ఇప్పుడు నీకు ఇస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు అపవాదం జయించడానికి, కరువులు జయించడానికి, మరణాన్ని జయించడానికి, తెగుళ్ళు జయించడానికి, యుద్ధాలు జయించడానికి కావలసిన ప్రతి జ్ఞానము, శక్తి, బలము దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వీఆర్ అండర్ ది కంప్లీట్ అనాయింటింగ్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ ఫర్ దిస్ ఏజ్. దేవుడు యొక్క సంపూర్ణమైన శక్తి మనకిచ్చి, అభిషేకం మనకిచ్చిన ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఈ కాలం మంచిదా, గొప్పదా, ఘనమైనదా? మరి మనమెవరు? ఘనమైన వాళ్ళమేనా, గొప్పవాళ్ళమేనా, మంచోళ్ళమేనా, కుమారులమేనా, కుమార్తెలమేనా? మరి ఆత్మ పని చేయాలి కదా. చేస్తా పని ఎప్పటి నుంచి? ఒక్కరోజు ఆగండి పాస్టర్ గారు, ఈ నెల అయిపోయినండి, వచ్చే నెల నుంచి పని చేస్తుంది. ఎప్పటి నుంచి? ఈరోజు ఎప్పటి నుంచి? ఇప్పుడే. ఇప్పుడు అయిపోయాక ఆరాధన చేద్దాం. మనం ఎలా చేద్దాం ఆరాధన? దోమలు కాదు, ఏనుగులు పోయి చచ్చిపోవాలి మన సభలో కొడితే. చేద్దాం ఆరాధన, అందరిలో నిలబడదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అదే పాట మళ్ళా పాడదాం.